యా చూడండి, గ్రూప్లో నేను లింక్ పెట్టాను. ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి త్వరగా. ఫామ్ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తానండి ఎగ్జామ్ రాసేటప్పుడు, కొంచెం నోట్ చేసుకోండి. యా మీరు వింటున్నారా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఎగ్జామ్ రాయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను మీకు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, లేదంటే మీకు ఎగ్జామ్ ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. ఓకే, యా నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి మీకు ఇంటర్నెట్ ఫస్ట్ బాగుండాలండి, ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంటర్నెట్ స్పీడ్గా ఉండాలి. తర్వాత వచ్చేసి సెకండ్ పాయింట్ అండి, మీరు ఎగ్జామ్ రాసే బ్రౌజర్ గూగుల్ క్రోమ్ అయితే చాలా బెటర్, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. యా ఫోన్లో రాయొచ్చా, ల్యాప్టాప్లో రాయొచ్చా, ట్యాబ్లో రాయొచ్చా అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఏంటంటే మనకి సిస్టమ్ కంపాటబిలిటీ అనేది ఒకటి ఉంటుందండి. కొన్ని హై అండ్ ఫోన్స్ అయితే సిస్టమ్ కంపాటబిలిటీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 8 ఆర్ ఆండ్రాయిడ్ 9 అబోవ్ అయితే. సో కొన్ని ఏమంటే మొబైల్స్ కొన్ని సపోర్ట్ కూడా చేయవు. సో అట్లాంటప్పుడు మీరు ల్యాప్టాప్లోనే రాయాల్సి వస్తుంది. అది ఒకసారి చూసుకోండి. అదొకటండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి ఏవండి, మీకు మెయిల్ అనేది ఏం వచ్చిందో రాలేదు. ఫస్ట్ మీరు మాకు ఫిలప్ చేసి ఆ తర్వాత చెప్తామండి మేము. ఫస్ట్ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి, ఆ తర్వాత అన్నీ జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసేసి ల్యాప్టాప్ లేని వాళ్ళు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో రాయడం బెటర్. ల్యాప్టాప్ లేదంటే మీ మొబైల్లో ఆ క్రోమ్ బ్రౌజర్లో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని రాయటం బెటరు. అన్ని మొబైల్ సపోర్ట్ చేస్తాయని చెప్పలేమండి. శ్రీకాకుళం సాయి గారు, ఒకసారి మీరు ఆడియో సెట్టింగ్స్ చెక్ చేసుకోండి. అదొకటండి. సెకండ్ పాయింట్ వచ్చేసేసి ఆల్రెడీ చెప్పాను మీకు, గూగుల్ క్రోమ్ అయితే బెటర్. గూగుల్ క్రోమ్లో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకుని చేస్తే బెటర్. యా థర్డ్ పాయింట్ వచ్చేసేసి మీరు ఎగ్జామ్ రాసే టైంలో మీ బ్రౌజర్లో మీరు రాసే ట్యాబ్ తప్ప వేరే ట్యాబ్లన్నీ క్లోజ్ చేయండి. కొంతమంది 4-5 ట్యాబ్లు ఓపెన్ చేసుకుని ఉంటారు. ఒకే ట్యాబ్ ఉండాలి, మీ ఎగ్జామ్ రాసే ట్యాబ్ మాత్రమే ఉండాలి. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ అండి, మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు, ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు హ్యాకర్ ఎర్త్లో మీరు మేము ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని మినిమైజ్ చేసి ఆన్సర్ల కోసం కొత్త ట్యాబ్లు ఓపెన్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఎగ్జామ్ సబ్మిట్ అయిపోతుంది. మీరు కాపీ చేయడానికి వీలు కాదు. మీరు ఆన్సర్ల కోసమని వేరే ట్యాబ్లు ఓపెన్ చేసేసి అట్లా చేస్తే రాదండి. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ట్యాబ్లు ఓపెన్ చేయకూడదు. తర్వాత వచ్చేసరికి యా ఓకే, నెక్స్ట్ పాయింట్ అండి. యా మీ డౌట్స్ అనేవి నేను మళ్ళీ తర్వాత క్లారిఫై చేస్తాను. ఫస్ట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి, యా మీరు ఎగ్జామ్ ఒక క్వశ్చన్ గురించి మీరు బాగా ఆలోచిస్తున్నారు అనుకోండి, బట్ ఆన్సర్ తెలియదు అనుకోండి. బట్ అయినా సరే మీరు ఆ కర్సర్ అనేది కొంచెం మూవ్ చేయండి. కర్సర్ మూవ్మెంట్ లేదు అంటే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సో సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎగ్జామ్ సబ్మిట్ అయిపోతుంది అనుకొని సబ్మిట్ చేసేస్తుంది. సో కర్సర్ మూవ్మెంట్ ఇవ్వండి, అదొక పాయింట్ అండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. సిక్స్త్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైనా మీకు ఒక క్వశ్చన్ చూసారు, దానికి ఆన్సర్ తెలిసింది మీకు. సో ఆ క్వశ్చన్ మీద ఆన్సర్ని క్లిక్ చేస్తారు, బాగానే ఉంటుంది. బట్ ఆ కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. ఆ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయాలి. ఎవ్రీ క్వశ్చన్కి సబ్మిట్ బటన్ ఉంటుందండి. ఓకేనా? ఎవ్రీ క్వశ్చన్కి సబ్మిట్ బటన్ ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్కి మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఏమండి, మేము ఇంకా మెయిల్ పంపించలేదండి ఎగ్జామ్ లింకు. ఫస్ట్ మీరు ఫామ్ ఫిలప్ చేయండి. ఫామ్ ఫిలప్ చేస్తే మేము మెయిల్కి పంపిస్తాం. నా వాయిస్ క్లియర్గానే ఉంది కదా? ఏదైనా ప్రాబ్లం ఉందా? 6 పాయింట్స్ చెప్పాను, మీరు నోట్ చేసుకున్నారో లేదో మరి ఒకసారి చూడండి. ఓకే, క్లియర్ అంటున్నారు. ఓకే, 7th పాయింట్ నోట్ చేసుకోండి.
మీకు ట్యాబ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వెషన్ పేపర్ ఒకసారి ఓపెన్ అయిందనుకోండి. క్వెషన్ పేపర్ ఓపెన్ అయిన తర్వాత ఫుల్ స్క్రీన్ మోడ్‌లో ఓపెన్ అయిన తర్వాత ఒక ట్యాబ్స్ అనేది స్విచ్ అవుతుంటాయి కదా! మీరు రాంగ్ క్వెషన్‌కి ఎగ్జామ్స్ ఆన్సర్స్ కోసం మీరు గూగుల్‌లో వెతికేటట్లయితే మీరేం చేస్తారంటే ట్యాబ్ స్విచ్ చేస్తూ ఉంటారు. ఆ ట్యాబ్ ఓపెన్ చేయటం, ఈ ట్యాబ్ ఓపెన్ చేయటం, ఎగ్జామ్ క్వెషన్ పేపర్ ఓపెన్ చేయటం, మళ్ళీ ఆన్సర్ కోసం మళ్ళీ చూడటం. సో, ట్యాబ్ స్విచ్చింగ్ అని ఉంటది కదా! మాక్సిమం 3 ట్యాబ్స్ అండి. 3 కన్నా ఎక్కువ గాని అలాగ ట్యాబ్ స్విచ్చింగ్ అయితే మీకు ఆటోమేటిక్‌గా సబ్మిట్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో, ఆన్సర్స్ కోసం మీరు వెతకకుండా ఉంటే బెటర్ మీకు తెలిసింది రాస్తే. యాహ్! ఇవి పాయింట్స్ అండి. ఇంకా ఫిలప్ చేయలేదండి. నాకు రెస్పాన్సెస్ అనేవి ఇంకా రాలేదు. ఇంకా చాలా స్లోగా ఉన్నాయి. కౌంట్ ఏమో చాలా ఉంది. 110 మెంబర్స్ ఉన్నారు. నాకు రెస్పాన్స్ ఏదేమో జస్ట్ 80 వచ్చాయి. 30 మెంబర్స్ ఇంకా రాలేదు. వెయిటింగ్ అన్నమాట. ప్లీజ్ fill the form fast. ఓకే. నూకరాజు ఇంటరాక్ట్ అవుతావా? యా. ఇప్పుడు మీకు ఏంటంటే మీరు తొందరగా గూగుల్ ఫామ్ ఫిలప్ చేస్తే మీకు ఇన్విటేషన్స్ అన్నీ పంపించేస్తాం. పంపించిన తర్వాత నేను ఒక డెమో టెస్ట్ రాసి చూపిస్తాను. అసలు ఒరిజినల్‌గా ఇంటర్ఫేస్ మొబైల్‌లో ఎలా రాయాలి, సిస్టమ్‌లో ఎలా రాయాలి అనేది ఒరిజినల్‌గా చూపిస్తాను మీకు. ఈ ఇన్స్ట్రక్షన్స్ విన్నారు కాబట్టి అది మనసులో పెట్టుకొని ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా ఎగ్జామ్ ఎలా రాయొచ్చు అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. సో, త్వరగా మీరు గూగుల్ ఫామ్ ఫిలప్ చేస్తే వేణు ఆటోమేటిక్‌గా ఇన్విటేషన్స్ లిస్ట్ తయారు చేస్తాడు. మేము ఇన్విటేషన్ లిస్ట్ ఈ లోపు నేను ఈ ఎగ్జామ్ ఎలా రాయాలనేది డెమో టెస్ట్ రాసి చూపిస్తాను. మెయిల్‌కి ఇన్విటేషన్ లింక్ ఎలా వస్తది, నా మొబైల్ స్క్రీన్ కూడా షేర్ చేసి మొబైల్‌కి ఇన్విటేషన్ ఎట్లా వస్తది, అక్కడి నుంచి ఎలా ఓపెన్ చేయాలనేది నేను చెప్తాను. ఓకే. సో, మీరు త్వరగా ఫిలప్ చేసి ఇస్తే నాకు ఈజీ అవుతుంది. యాహ్! ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఎవరైనా ఫిలప్ చేయలేదు రెస్పాండ్ అవ్వండి. చేసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వద్దు. చెయ్యని వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. సో దట్ ఐ విల్ ఫైనలైజ్. చేసిన వాళ్ళు అవసరం లేదండి. చేసిన వాళ్ళు శుభ్రంగా వాళ్ళకి వచ్చేస్తుంది కదా! ఎవరైతే చేయలేదో వాళ్ళు మాత్రమే పెట్టండి. ప్రాబ్లం లేదు. యాహ్! చాలా మంది డెస్క్‌టాప్ మోడ్ అని అడుగుతున్నారండి. మీ క్రోమ్ ఓపెన్ చేస్తే నేను క్రోమ్ చెప్తాను. బ్రౌజర్‌లో వేణు అది నేను చెప్తాను. నేను డెమో చూపిస్తాను. ఓకే. మొబైల్‌లో. ఓకే. మీకు మొబైల్‌లో ఎలా రాయాలనేది నేను చెప్తానండి. కంగారు పడకండి. 3 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మనకి 40 నిమిషాలు ఉంది. నేను డెమో టెస్ట్ మొత్తం రాసి చూపిస్తాను. మీకు ఒక క్లారిటీ వస్తుంది. సైన్ ఇన్ అవ్వట్లేదు అంటున్నారండి. ఫస్ట్ సైన్ ఇన్ అది మీ జీమెయిల్ అకౌంట్ కదండి అది. అది మేమేం చేయలేం కదా! మీ మీరు జీమెయిల్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మర్చిపోతే ఎట్లా చెప్పండి? మీరు మొబైల్‌లో చెయ్యాలంటే సైన్ ఇన్ అయ్యి ఉండాలండి ఖచ్చితంగా. అది ప్లే స్టోర్ అకౌంట్‌తో ఆల్రెడీ లింక్ అయ్యి ఉంటాయి. దానికి మళ్ళీ ప్రత్యేకంగా సైన్ ఇన్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్లే స్టోర్‌లో ఒక జీమెయిల్ మనం ఇస్తాం కదండి. స్టార్టింగ్‌లో మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదన్నా మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా జీమెయిల్ ఇచ్చి తీరాల్సిందే. జీమెయిల్ ఇవ్వకపోతే ఖచ్చితంగా అది అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ అవ్వవు. సో, మీరు చాలా మంది మెయిల్ రాలేదు అంటున్నారండి. ఇంకా మేము మెయిల్స్ పంపించలేదండి. మీరు ఫామ్ ఫిలప్ చేస్తే నేను మెయిల్ పంపిస్తామండి. మెయిల్స్ వస్తాయండి. మీరు ఇప్పుడు ఇచ్చిన గూగుల్ ఫామ్ ఫిలప్ చేస్తే మీకు ఇమీడియట్‌గా మెయిల్స్ వస్తాయి. ఏం కంగారు లేదు. ఇంకా 3 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 40 నిమిషాల టైం ఉంది. యాహ్! ఓకే. నేను ఫైనలైజ్ చేయొచ్చా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఇక ఒక పని చేద్దాం వేణు. ఇప్పుడు ఇక్కడ మీకు ఎవరికైతే రాలేదో వాళ్ళ జీమెయిల్ ఐడీస్ ఇక్కడ చాట్ బాక్స్‌లో పేస్ట్ చేయండి. పంపిస్తారు. మీకు రాకపోతే మీకు ఫామ్ మాకు ఇన్విటేషన్ రాలేదు సార్ అని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రస్తుతం ఇప్పుడు గూగుల్ ఫామ్ అయితే ఫిలప్ చేయడం కొంచెం కష్టం కాబట్టి చాట్ బాక్స్‌లో పెట్టండి. యాహ్! ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. మీరు ఆల్రెడీ ఫిలప్ చేసినవి కూడా పెట్టమాకండి. అందరూ పెడుతున్నారు.
ఫిలప్ చేయని వాళ్ళండి. ఓన్లీ ఎవరైతే మాకు గూగుల్ ఫామ్ ఇన్విటేషన్ రాలేదు సార్ ఎగ్జామ్‌కి అన్న వాళ్ళు మాత్రం పెట్టండి. మిగతా వాళ్ళు పెట్టొద్దండి. నో నో అట్లా అరే రే అందరూ పెడుతున్నారు. అలా అన్ పెట్టమకనండి. ఎవరికైతే రాలేదో ఆళ్ళే పెట్టాలండి. మీకు గూగుల్ ఫామ్ ఇన్విటేషన్ మాకు రాలేదు సార్ అనేవాళ్ళు మాత్రమే పెట్టండి. ఎందుకు రెస్పాన్సెస్ నాకు అర్థమవుతుందా? ఇంకా వస్తున్నాయండి. ఇప్పుడు 1 బై 1, 1 బై 1 ఇంకా పెరుగుతున్నాయి. ఇంకా చేస్తూనే ఉన్నట్లున్నారు. ప్లీజ్ ఫాస్ట్. యాహ్! మీరట్లా ఈమెయిల్స్ పెట్టొద్దండి. ఇప్పుడు ఫస్ట్ మీరు జెన్యూన్‌గా పెడితే ఓకే. బట్ మీరు ఆల్రెడీ ఫార్మ్ ఫిలప్ చేసి కూడా ఇక్కడ పెట్టారంటే మేము అవి ఫేక్‌గా కన్సిడర్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే మీ ఈమెయిల్ ఐడీ 2 సార్లు గనక ఫామ్‌లో ఉంటే ఇన్విటేషన్ ఎళ్ళదండి. ఆ తర్వాత మీ ఇష్టం. డూప్లికేట్ ఈమెయిల్ ఐడీస్ అని చెప్పేసి తీసేస్తది సిస్టమ్ ఆటోమేటిక్‌గా. అందుకే మీరు ఆల్రెడీ గూగుల్ ఫామ్ ఫిలప్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మెయిల్స్ పెట్టకండి. మాకు ఇన్విటేషనే రాలేదన్న వాళ్ళు మాత్రమే పెట్టండి. యాహ్! ఐ యామ్ రిసీవింగ్ రెస్పాన్సెస్ స్టిల్ నౌ. ఎన్నొచ్చినాయి వేణు ఇప్పుడు వరకు? నాకొచ్చేసి 97 వచ్చాయి. ఇంకా ఇక్కడేమో 110. 108, 110 ఉన్నారు. ఇంకా 13 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఒక 5 ఈలోపు మినిట్స్ చూద్దాం. ఓకే. 5 మినిట్స్ చూద్దాం. 2:30 వరకు చూస్తామండి. 2:30 తర్వాత నేను ఎగ్జామ్ డెమో ఎలా రాయాలనేది చెప్తాను. మెయిల్ ఇంకా మేము పంపలేదండి. మెయిల్స్ మీరు గూగుల్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మెయిల్స్ వస్తాయి. నేను చెప్పిన తర్వాత మీకు మెయిల్స్ రాకపోతే అప్పుడు చెప్పండి నాకు మెయిల్ రాలేదని. ఓకే. మేము ఇంకా చెప్పలేదు మీకు మెయిల్ పెట్టామని. మీకు గూగుల్ ఫామ్ మాత్రమే షేర్ చేసాం. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఫిల్ చేస్తున్నారు. ఆ ఫిలప్ అయిన తర్వాత మేము మెయిల్ పెట్టామని చెప్తాం. అప్పుడు మీకు రాకపోతే అప్పుడు మాకు చెప్పండి. ఓకే. 5 మినిట్స్ టైం ఉందండి. ఫిలప్ చేయని వాళ్ళు ఫిలప్ చేయండి త్వరగా. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత నేను మళ్ళీ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ గూడా షేర్ చేస్తాను. మన డైలీ రొటీన్ గదా అది. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ గూడా మీరు ఫిలప్ చేయాల్సొస్తుంది. మీ డెమో ఎగ్జామ్‌కి మీ అటెండెన్స్ మేము కన్సిడర్ చేయలేదండి. ఎందుకంటే ఇది ఓన్లీ డెమో ఎగ్జామే గదా! సో, అటెండెన్స్ 75% అబోవ్ ఆర్ బిలో అని కన్సిడర్ చేయలేదు. మీరు ఫైనల్ ఎగ్జామ్‌కి మట్టి ఖచ్చితంగా కన్సిడర్ ఉంటుందండి. ఈ ఎగ్జామ్ అంటే ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్‌లో
మళ్ళీ మీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫస్ట్ టైం చెప్పి మీకు ఇబ్బందిగా ఉండకుండా ఫస్ట్ మినిమం ఇప్పుడే పెట్టేస్తే అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, ఫైనల్ ఎగ్జామ్ ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి. సో మ్యాక్సిమం మీకు మీ దగ్గర సిస్టమ్స్ ఉంటే సిస్టమ్స్లోనే రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సిస్టమ్ ఎన్విరాన్మెంట్ అనేది బాగుంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ సిస్టమ్ చాలా బాగుంటుంది, మొబైల్ కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మొబైల్లో రాయడం రావాలి, ప్రాపర్గా రాయడం రాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ ఉంటుందండి మనకి. మనకి ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి కదా, డేటా అనాలిసిస్, తర్వాత వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్, తర్వాత ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్. అవి అయిపోయిన తర్వాత ఉంటుంది, విత్ ఇన్ నెక్స్ట్ వీక్లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇది 14వ తారీఖు స్టార్ట్ అయిందండి, ఇది 5వ రోజు. మళ్ళీ తర్వాత మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే శుక్రవారం నాడు ఉండొచ్చండి, 10వ రోజు. ఓకే, ఈలోపు మీకు ఇప్పుడు మిగిలిన 2 టాపిక్స్, మిగిలిన 3 టాపిక్స్, దాంతోపాటు మీకు AWS అకౌంట్స్ అవన్నీ కూడా క్రియేట్ అయిపోతాయి. ఈ 3 టాపిక్స్ అయిపోయిన తర్వాత AWS అకౌంట్స్ కోసం, AWS అకౌంట్లు మీకు ప్రాక్టికల్గా ఈ బ్యాచ్ అనేది ఎలా ఎర్న్ చేయాలనేది చెప్తాం. డెస్క్టాప్ లో చెప్తానండి. ముందు నేను అయిపోయింది కదా, ఇంకా నేను స్టార్ట్ చేయొచ్చా? ఓకే, క్లోజ్ చేసేద్దాము, ఇంకా క్లోజ్ అయిపోతుందండి. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నాను. స్టార్ట్ చేసేయి నువ్వు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చండి. ఒకవేళ ఏమీ రాకపోతే దానికి ఏదైనా సొల్యూషన్ మనం ఆలోచిద్దాం. సో ఇప్పుడు మనము నా స్క్రీన్ షేర్ చేస్తాను. డెస్క్కు నేను ఒక డమ్మీ టెస్ట్ నా సిస్టమ్కి, నా మొబైల్కి పంపుతున్నాను. ఫస్ట్ సిస్టంలో ఎలా ఉంటుందని చెప్తాను, తర్వాత మొబైల్ ఎలా ఉంటుందని చెప్తాను. ఓకేనండి, నా స్క్రీన్ కనిపిస్తుంది అందరికీ? నా స్క్రీన్ కనిపిస్తుందండి? ఓకే బాయ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చిన దాంట్లో ఇక్కడ చూడండి, హ్యాకర్ ఎర్త్ సపోర్ట్ అని వచ్చింది కదండి, దీని మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఇదిగోండి హ్యాకర్ ఎర్త్ సపోర్ట్ అని వస్తుందండి. ఇక్కడ మనం ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్తో అలా వస్తుంది. ఇక్కడ టెస్ట్ లింక్ అని చెప్పేసి ఉంటుందండి. ఈ టెస్ట్ లింక్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. ఫస్ట్ ఈ టెస్ట్ లింక్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇన్వైట్ డేట్ ఎక్స్పైరీ August 15, 6:30 అనేది వచ్చింది ఇక్కడ. సో నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది ఇక్కడ చూసారు కదండి, ఇలా ఇక్కడ వస్తుందండి. ఇన్విటేషన్ చేసిన తర్వాత ఇక్కడ నేను అగ్రీ కొట్టాలండి. ఇక్కడ వచ్చినప్పుడు సిస్టమ్ ఈజ్ కంపాటబుల్ ఫర్ టేకింగ్ దిస్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. మొదలు పెట్టారు బొమ్మ గీయడం. ఓకే, ఇక్కడ సిస్టమ్ ఈజ్ కంపాటబుల్ అని చెప్పేసి ఉంటుందండి. ఇక్కడ రైట్ మార్క్ వచ్చింది చూసారు, ఇక్కడ రైట్ మార్క్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఒకవేళ లేకపోతే సిస్టమ్ ఈజ్ నాట్ కంపాటబుల్ అని వచ్చేస్తుంది. అలా వస్తే మీరు మన సిస్టమ్ సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎంటర్ టెస్ట్ మీద క్లిక్ చేయలేదు. ఎంటర్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఇలా ఇవన్నీ మ్యాండేటరీ డీటెయిల్స్ అంటే ఖచ్చితంగా ఫిల్ చేసి తీరాల్సినవి. సో ఇక్కడ మన డిస్టిక్, ఖచ్చితంగా మీ డిస్టిక్ ఒకటి, మీ గ్రూప్ ఆర్ బ్రాంచ్ అంటే అలాగే ఇప్పుడు డిస్టిక్ అంటే సపోజ్ ఈస్ట్ గోదావరి కాబట్టి ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఫైన్. తర్వాత బ్రాంచ్ ఏంటంటే సపోజ్ ఇక్కడ అందరూ డిగ్రీ ఉన్నారు కాబట్టి గ్రూప్ అంటే BSc అండ్ MPCS. అదే ఇప్పుడు సార్ మేము 10th చదివామంటే సింపుల్గా SSC, సింపుల్గా 10th అని ఇచ్చాను. ఇక్కడ సరిపోతుంది, ఇక్కడ 10th అని పెట్టేసేది. ఇలాగా 10th 10th అని పెట్టేస్తే సరిపోతుంది. లేదా ఇంటర్ అనుకోండి, ఇంటర్ అండ్ MPC లేదా CEC, మీ ఇష్టం వచ్చిన బ్రాంచెస్ అలా చెప్పుకోవచ్చు. ఒక 10th మాత్రమే జస్ట్ 10th అని పెట్టండి, మిగతా వాటికి మాత్రం 10th అని పెట్టండి. డిగ్రీ వాళ్ళు అయితే BSc ఆర్ BCom అలా పెట్టుకొని అండ్ ఆ సబ్ బ్రాంచ్ ఏదైతే పెట్టండి. బీటెక్ వాళ్ళు అయితే బీటెక్ అండ్ అని చెప్పేసి పెట్టండి. ఓకే, సో ఇలా నేను ఇప్పుడు సపోజ్ నేను బీటెక్ కాబట్టి నాది బీటెక్ అండ్ ECE అని పెట్టి నేను సబ్మిట్ అండ్ ప్రొసీడ్ అని కొట్టాను. ఇలా కొట్టినప్పుడు ఏంటంటే మీకు 1 minute టైం అడుగుతుందండి. ఫస్ట్ ఇక్కడ మీకు 1 minute టైం ఇస్తుంది అనమాట.
అంటే ఇంతకుముందు మన కనెక్షన్స్ అవన్నీ ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్యాబ్ స్విచెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి చెప్తాను. ట్యాబ్ స్విచెస్ అంటే ఇలాగా చూడండి, ఒక ట్యాబ్ నుంచి ఒక ట్యాబ్కి మారుతున్నాను కదా. సో అలా ఒక ట్యాబ్ నుంచి ఒక ట్యాబ్కి మారినా లేదా కొత్త ట్యాబ్స్ ఓపెన్ చేసిన దాన్ని ట్యాబ్ స్విచ్చింగ్ అంటారు అనమాట. అలా ట్యాబ్ స్విచ్చింగ్ అనేది చేయకూడదు ఇలాంటి ఎగ్జామ్స్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్యాబ్ స్విచ్చింగ్ ఎందుకు చేయడం అంటే, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సెర్చింగ్ చేసుకునే ఆప్షన్ ఉన్నదనుకోండి, ఎవరైనా సరే జెన్యున్గా రాయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆబ్వియస్గా ఒకడు ఎక్కువ మంది చీటింగ్ చేస్తారంటే మనం ఎందుకు జెన్యున్గా రాయాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకనే ట్యాబ్ స్విచ్చింగ్ ఆప్షన్ అనేది ఈ ఎగ్జామ్లో ఉండదు. పైగా ఈ ఎగ్జామ్ అంతా కూడా ఫుల్ స్క్రీన్ మోడ్లో జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో చూపిస్తాను మీకు. ఒకవేళ నేను చీటింగ్ చేస్తే ఎలా ఉంటుందని కూడా మీకు చూపిస్తాను. సో ఇలా వచ్చింది, 1 minute అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ టెస్ట్ అని కొడుతున్నా. స్టార్ట్ టెస్ట్ అని కొట్టినప్పుడు ఇక్కడ చూడండి, రిక్వైర్డ్ పర్మిషన్ అని చెప్పేసి ఫుల్ స్క్రీన్ యాక్సెస్ యూ హ్యావ్ రిక్వైర్డ్ టు బి ఫుల్ స్క్రీన్ మోడ్ ఫర్ ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద టెస్ట్ అని అడుగుతుంది. ఎంటైర్ డ్యూరేషన్ అంటే ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత, 25 minutes 30 minutes ఉంటుంది. సో ఈ 25 minutes 30 minutes కూడా మీరు ఫుల్ స్క్రీన్ యాక్సెస్ ఇవ్వాలి. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ట్యాబ్ స్విచ్ ఎలా ఉన్నాయి కదా, ఈ స్క్రీన్ అంతా ఏం కనిపించదు. ఓకే, ఈ స్క్రీన్ అంతా కనిపించదు. ఫుల్ స్క్రీన్ అంటే మొత్తం అంతా మీ డెస్క్టాప్ కానీ మొబైల్ కానీ మొత్తం అంతా ఇదే ఆక్రమించేస్తుంది. చూడండి, యాక్సెస్ మీద క్లిక్ చేసి చూసారా మీరు. ఇప్పుడు ఇక్కడ డెమో ఇక్కడ పైన ఏమన్నా ఈ ట్యాబ్స్ కానీ ఇంకేమీ కానీ కనిపించు. సో అలా ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక డెమో టెస్ట్ మనం ఇక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి అవుతుంది. ఇక్కడ ఆప్షన్ మనం ఆన్సర్ సబ్మిట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆన్సర్ టిక్ పెట్టి సబ్మిట్ కొట్టాలి. మనం ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత రెండో క్వశ్చన్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాంగ్ అని తెలిస్తే మాడిఫై చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ పెట్టిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ బి కాదు ఆప్షన్ సి అని తెలిసింది అనుకోండి, సి పెట్టండి, ప్రాబ్లం లేదు. అంటే మీకు ఏది అనిపిస్తే అది పెట్టండి. ఇప్పుడు చూడండి, నేను ట్యాబ్ స్విచ్ చేయడం ట్రై చేస్తున్నాను. రన్ ద టెస్ట్ అని చెప్పేసి రిటర్న్ టు ద టెస్ట్ అని అడిగింది చూసారా. మళ్ళీ చేసాం, మళ్ళీ సబ్మిట్ కొట్టి ఆన్సర్ రాక మళ్ళీ నేను ఏం చేశాను, వెళ్ళి ఇలా వచ్చాను. You will be logged out if you leave this page. చూసారా, ట్యాబ్ స్విచ్ అయింది అక్కడ. మళ్ళీ నేను ఎస్కేప్ కొట్టాను, వేరేకి వచ్చాను. చూసారా, 3 సార్లు ట్యాబ్ స్విచ్ చేశాను నేను. 3 సార్లు ట్యాబ్ స్విచ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైంది, సబ్మిట్ అయిపోయింది. యువర్ టెస్ట్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో అందుకనే ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ సర్వే ఇందులో మీరు అంటే మీరు క్లారిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి, టెస్ట్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉందనే దాని మీద 5 స్టార్ 2 స్టార్ మీ ఇష్టం. మీకు ఇవ్వచ్చు అనమాట. మీరు రేటింగ్ ఇవ్వచ్చు, ఏదైనా కమెంట్స్ ఉంటే రాయొచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు ఏం చేయలేదు, సింపుల్గా సబ్మిట్ కొట్టేస్తే మీ రెస్పాన్స్ అనేది మీ ఈమెయిల్కి వస్తుంది అనమాట. మీరు ఈ సర్వే ఫిల్ చేస్తే మీరు ఎన్ని క్వశ్చన్స్ రాశారు, ఓకే, ఎన్ని క్వశ్చన్స్ రాశారు, ఎన్ని క్వశ్చన్స్ రైట్ అయిన ఇది ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అనేది వస్తుంది. సార్ మెయిల్స్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు గైస్, వెయిట్ వస్తాయి, మెయిల్స్ వస్తాయండి. నేను ముందు మీకు ఇది చెప్పాలి కదా. ఓకే, ఇది ఎగ్జామ్, ఇది డెస్క్టాప్లో ఉండే పరిస్థితి ఇట్లా ఉంటుందండి. సో డెస్క్టాప్లో ఫాలో అవ్వాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ ఇవి. ఇప్పుడు నెక్స్ట్ నా మొబైల్లో ఎలా ఉన్నదని చెప్తాను. నేను ఈ స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. మొబైల్ ఎలా ఉన్నది చెప్తాను. ముందు నా మొబైల్లో లాగిన్ అవ్వాలి నేను.
ఓకే, నా మొబైల్లో నేను లాగిన్ అవుతున్నాను ఇప్పుడు నేను మీటింగ్కి. మీటింగ్ పాస్వర్డ్ ఒకసారి ఇవేంటి చెప్తావా? హలో, నేను ఒకసారి మీటింగ్ పాస్వర్డ్ చెప్పవా? ఒక నిమిషం. సార్ మేము జూమ్లోకి వచ్చినా ఎండ్ అవుతుందా? జూమ్లోకి వచ్చినా సరే ఎండ్ అవుతుందండి. 619843 19843. 619843. జూమ్లోకి మీరు ఒకసారి టెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇంకా ఏ ట్యాబ్స్ కూడా పట్టించుకోకండి. ఇప్పుడు నా మొబైల్ ఓపెన్ చేస్తున్నానండి, చూడండి. ఓకే, మీరు నాకు పర్మిషన్ ఇస్తావా? ట్రైనర్ మొబైల్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఇచ్చాను చూడు. ఫైన్. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేసాను చూడండి, ఇది నా స్క్రీన్. ఇప్పుడు మీరు జీమెయిల్ ఇందులో ఓపెన్ చేయాలనుకుంటే మీరు ఇందులో డిఫాల్ట్ ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లోని జీమెయిల్ అనేది సెపరేట్ యాప్ ఉంటుంది. అంతేకాని ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి ఈమెయిల్ ఓపెన్ చేయడం కాదు. ఇక్కడ చూడండి, చూసారా? మళ్ళీ నేను ఓపెన్ చేస్తాను చూడండి. అక్కడ చూసారా, నేను సెపరేట్ యాప్ ఉంటుంది. అక్కడ డిఫాల్ట్ ఇన్బిల్ట్ యాప్ ఉంటుంది. ఆ జీమెయిల్ ఎమ్మ గుర్తుంది చూసారా, రెడ్ కలర్ జీమెయిల్, దాన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే అప్డేట్స్ అనేది ఇక్కడ హ్యాకర్ సపోర్ట్ అని చూసారా, అప్డేట్స్ కానీ లేకపోతే ఇన్బాక్స్ కానీ వస్తుంది. జనరల్గా ఇప్పుడు అప్డేట్స్లోని ఇన్బాక్స్లోని లేదనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ పైన అక్కడ సైన్ క్లిక్ చేస్తే 3 యారోస్ మార్క్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్పామ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది చూడండి. ఒకవేళ ఇన్బాక్స్లో లేకపోయినా అప్డేట్స్లో లేకపోయినా స్పామ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉందా, ఆ స్పామ్ మీద క్లిక్ చేయాలి. ఈ స్పామ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన సిస్టమ్కి ఉన్న యాంటీవైరస్ వల్ల కానీ లేకపోతే కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల కానీ అది ఒక ఫేక్ మెయిల్ కింద పరిగణించి కొన్ని ఇన్విటేషన్స్ని స్పామ్లో చూపిస్తుంది అనమాట. ఓకే, నేను మీకు చెప్పాను కదా కొన్ని స్పామ్ అటాక్స్ జరుగుతాయని. ఆ స్పామ్ అటాక్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. ఇక్కడ మనం ఎవ్రీ 30 డేస్కి ఆటోమేటిక్గా స్పామ్ అనేది డిలీట్ చేస్తుంది జీమెయిల్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆప్షన్. ఇంతకుముందు డిలీట్ చేయడం వల్ల ఏవేదంటే ఆ డేటా అన్ని ఉండడం, ఏదోటి మనం క్లిక్ చేయడం, ఒకదాన్ని క్లిక్ చేయదు, ఒకదాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. చూడండి, నిషా అని చెప్పేసి ఏదో వచ్చింది నాకు, యువర్ సెలెక్టెడ్ ఫర్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అని వచ్చింది. పే నథింగ్ ఫర్ యువర్ హాస్పిటల్, డాక్టర్ అండ్ మెడిసిన్ ఎక్స్పెన్సెస్. ఇలాంటివి అన్ని ఫేక్ మెసేజ్ అండి ఇవన్నీ కూడా. చూడండి, ఇక్కడ రిపోర్ట్ టు స్పామ్ అని ఉంది చూసారా. సో అది అలా స్పామ్ మెసేజ్లు వస్తుంటే మనం ఎప్పటికప్పుడు ఎంటీ స్పామ్ అని కొట్టుకుంటూ ఉండాలి. సో ఈ హ్యాకర్ అటాక్కి సంబంధించిన మెసేజ్ కూడా ఒక్కొక్కసారి స్పామ్లో వస్తుంటుంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ప్రైమరీలోకి వెళ్తున్నాను. నేను ఇక్కడ అప్డేట్స్ అని ఉంది కదండి, అప్డేట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. హ్యాకర్ సపోర్ట్ ఇన్విటేషన్ ఫర్ డెమో ట్రైనర్ బై APSSGC అని చెప్పేసి వచ్చింది. సో నేను దాన్ని ఓపెన్ చేశాను. మెయిల్ ఇలా ఓపెన్ చేస్తే సేమ్ డెస్క్టాప్లో ఓపెన్ అయినట్టే. ఇంకా మెయిల్ ఇంకప్పుడే పంపలేదండి, కంగారు పడకండి. నేను ఇప్పుడు ఎలా చేయాలని చెప్తున్నాను. చెప్పిన తర్వాత నేను మెయిల్స్ ఇన్విటేషన్ పెడతాను. ముందు వినండి, క్లియర్గా వింటే అప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. అప్పుడు మీ డౌట్ ఏంటంటే క్లారిఫై చేస్తాను. సో ఇలాగా ఇప్పుడు ఈమెయిల్లో టెస్ట్ లింక్ అనేది వస్తుందండి. ఈ టెస్ట్ లింక్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ లింక్ మనం క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఇది దీనికి రీడైరెక్ట్ అవుతుంది. సో రీడైరెక్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్న 3 డాట్స్ ఉన్నాయా, దాన్ని క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. సో ఎందుకు డెస్క్టాప్ మీద సైట్ మీద క్లిక్ చేయడం అంటే అప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ అన్ని మనకు క్లారిటీ కనబడతాయి. మొబైల్ మోడ్లో ఏంటంటే క్వశ్చన్స్ కనబడతాయి కానీ ఆన్సర్ సబ్మిట్ కనబడదు అనమాట. సో ఇక దానికంటే ముందు ఇంకోటి కూడా చేయాలి. మనం ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా, ఆప్షన్స్. సో దాంట్లో కిందకి వెళ్తే రొటేషనల్ లాక్ అని చూసారా, రొటేషనల్ లాక్. ఆ రొటేషన్ లాక్ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా అది ఫ్రీగా మూవ్ అవుతుంది. అంటే మనం హారిజెంటల్గా పెడితే స్క్రీన్ హారిజెంటల్గా షిఫ్ట్ అయిపోతుంది. సో దాన్ని నేను ఆఫ్ అంటే ఇలా ఉంది, ఆఫ్ చేయడం అంటే. ఓకే, రొటేషన్ లాక్ ఆఫ్ చేసాను. ఆఫ్ చేసిన తర్వాత మనం స్టార్ట్
సారీ, ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ చూసారా మీరు మొబైల్లో రాసేటప్పుడు సిస్టమ్ ఈజ్ కంపాటబుల్ ఫర్ టేకింగ్ టెస్ట్ అని ఉంది. నా సిస్టమ్ కంపాటబుల్ ఉంది. అన్ని సిస్టమ్స్ కంపాటబుల్ ఉంటాయని చెప్పలేం, కానీ మ్యాక్సిమం ఆండ్రాయిడ్ 7 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి మొబైల్ ఫోను ఎలిజిబుల్ ఉంటుంది. అక్కడ అగ్రీ అని కొట్టాలన్నమాట. అగ్రీ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రీప్లే చేయమంటారా? సరే, ఓకే. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇందులోకి వెళ్ళిన తర్వాత మనము ఈ రొటేషన్ లాక్ జనరల్గా నాది ఆన్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. రొటేషన్ లాక్ కొంతమందికి పైనుంచి స్వైప్ చేస్తుంది, కొంతమంది కింద నుంచి స్వైప్ చేస్తుంది. సో నాది పైనుంచి వచ్చింది. ఓకే, నేను ఇది తీసేసిన తర్వాత ఇప్పుడు ఐ అగ్రీ అని ఉండదు కదండి, ఇక్కడ ఈ అగ్రీ మీద క్లిక్ చేయాలి. మీ సిస్టమ్ కంపాటబుల్ అయితే టిక్ మార్క్ వచ్చేస్తుంది. ఇక్కడ సిస్టమ్ ఈజ్ కంపాటబుల్ ఫర్ టేకింగ్ టెస్ట్ అని ఇక్కడ చూసారు కదండి, అది ఓకే. ఇప్పుడు ఎంటర్ టెస్ట్, నేను ఎంటర్ టెస్ట్ మీద క్లిక్ చేశాను. సేమ్ ఇక్కడ మీరు చూసారు కదా, అక్కడ ఎలాగైతే అడిగిందో ఇక్కడ కూడా సేమ్ అలానే అడిగింది. కాంటాక్ట్ నెంబరు తర్వాత ఈ జెండరు, మేల్ ఫీమేల్ ఇవన్నీ అడుగుతుంది, చూసారు కదా. సో కాంటాక్ట్ నెంబర్ ఏదో నెంబర్ ఇస్తున్నా, ఒక నెంబర్ ఇచ్చాను. తర్వాత లొకేషన్ కాకినాడ, డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి, గ్రూప్ అండ్ బ్రాంచ్ ఈసీ. ఓకేనండి, నేను ఎలా ఎంటర్ చేసిన చూడండి, నా డీటెయిల్స్ ఎలా ఎంటర్ అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నా ఫింగర్స్తో నేను ఎలా అంటే జూమ్ అవుతుంది, ఎలా అంటే జూమ్ అవుట్ అవుతుంది. ఇలా జస్ట్ ఎలా అంటే నేను ఏదో పెద్ద ఇందులోని సార్ది ఏంటి ఆటోమేటిక్గా జూమ్ అవుతుంది ఎక్కడ నొక్కున్నారు అనుకోకండి, జస్ట్ నా ఫింగర్స్తో ఇలా స్వైప్ చేస్తున్నాను అంతే. ఇక్కడ కోడ్ వచ్చేసి +91 అని పెట్టండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా వస్తుందండి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్గా 1 మినిట్ మనల్ని టైం అనేది అడుగుతుంది. 1 మినిట్ టైంలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ 1 మినిట్ వెయిట్ చేయాలి. మీకు ముందుగా చెప్తున్నాను, డిఫాల్ట్గా ఇప్పుడు ఒకవేళ కనుక ఇది మీకు గూగుల్ క్రోమ్లో ఓపెన్ అవ్వకపోతే కనుక ఇంకో విధంగా కూడా ఆప్షన్ ఉందా చెప్తాను మీకు. అది గూగుల్ క్రోమ్లో చేయొచ్చండి, చెప్తాను. గూగుల్ క్రోమ్లో ఇందులో చేయకూడదు, బ్రౌజింగ్ అనేది ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత బ్రౌజింగ్ అనేది చేయకూడదండి. నేను ఒకసారి చెప్తున్నా, ఇప్పుడు ఈ ఎగ్జామ్ నుంచి లేకపోతే నేను ఒకసారి మళ్ళీ బయటకు వెళ్తాను. మీకు ఎందుకన్నా మంచిది ఒక సేఫ్టీ ప్రికాషన్ ఒకటి చెప్తాను మీకు. ఇక్కడ ఇప్పుడు జీమెయిల్కి లింక్ వచ్చింది కదండి, మీరు జీమెయిల్కి లింక్ వచ్చింది కదా, ఈ జీమెయిల్కి లింక్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ లింక్ మీద డైరెక్ట్గా ఒక లాంగ్ ప్రెస్ చేసుకుని వస్తే ఇలా వస్తుంది. అలా ప్రెస్ చేసి వస్తే ఇలా వస్తుంది అనమాట. కాపీ యూఆర్ఎల్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. అందరికీ ఎందుకంటే చాలా మందికి గూగుల్ క్రోమ్ అనేది డిఫాల్ట్ బ్రౌజర్ అవ్వదు, కొంతమందికి యూజీ బ్రౌజర్, కొంతమందికి ఓపెరా మినీ అలా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు మెయిల్లోకి వెళ్ళి దీన్ని నేను కాపీ యూఆర్ఎల్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత దీన్ని మినిమైజ్ చేసి గూగుల్ క్రోమ్లోకి వెళ్తున్నాను. ఓకే, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఈ లింక్ ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వచ్చింది చూసారా, అక్కడ కాపీ చేసాను కాబట్టి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ పేస్ట్ వస్తుంది. సో లింక్ పేస్ట్ అయింది చూసారా, గూగుల్ క్రోమ్లో ఓపెన్ అయిందా. సో ఓపెన్ అవడానికి ముందు మనం ఏం చేయాలి, డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోవాలి. ఓకే, డెమో ట్రైనర్ కంటిన్యూ టెస్ట్ అని చెప్పేసి అడుగుతుంది. సో నేను కంటిన్యూ టెస్ట్ అని పెట్టాను. మళ్ళీ ఇక్కడ టైం అడుగుతుంది యాజ్ యూజువల్ కిందకల్లాగా. మీకు డౌట్ ఉంటే, మీరు డిఫాల్ట్ బ్రౌజర్ ఏదే అనే విషయం మీద డౌట్ ఉంటే మెయిల్లోకి వెళ్ళి ఆ లింక్ని లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ యూఆర్ఎల్ అని ఉంటుంది, అది కాపీ చేసి మీ బ్రౌజర్లో పేస్ట్ చేసుకొని అదే గూగుల్ క్రోమ్లో ఏదైతే ఉందో అది బ్రౌజ్ చేయండి. మెయిల్ ఇంకా పంపలేదండి, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత పంపుతాను, కంగారు పడకండి. 3 o'clock ఎగ్జామ్.
3 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కావాలంటే మీకు ఇంకొక అరగంట ఎక్స్టెన్షన్ ఇస్తాను, కంగారు పడకండి. ముందు ఇది వింటే మీకు క్లారిటీ వస్తే ఆటోమేటిక్గా అప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉండవు. 30 మినిట్స్ టైం ఉంటుందండి. మెయిల్స్ ఇన్విటేషన్ లాగానే స్టార్ట్ చేసుకోండి. మొబైల్స్లో ఇంకా ఇక్కడ 30 సెకండ్స్ ఉన్నాయి ఇంకాను. మొబైల్స్లో కూడా అంతేనండి, వేరే ట్యాబ్ స్విచ్ చేసినా సేమ్ సిస్టంలో ఎలాగైతే బయటకు వచ్చి ట్యాబ్ స్విచ్ అవుతుందో అలా ట్యాబ్ స్విచ్ చేసినా అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే జూమ్ని కానీ ఇంక దేన్ని కానీ ఓపెన్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది సెల్ ఫోన్ది, స్టార్ట్ టెస్ట్ అని కొట్టిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా అడుగుతుంది ఫుల్ స్క్రీన్ మోడ్కి యాక్సెస్ ఇవ్వు అని చెప్పేసి. ఇది కూడా చూడండి, రిక్వైర్డ్ పర్మిషన్ ఫుల్ స్క్రీన్ మోడ్ ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద టెస్ట్, అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వరకు యాక్సెస్ ఇవ్వమని అడుగుతుంది. సో అలా యాక్సెస్ అని కొట్టిన తర్వాత చూడండి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదే ఇందాక రొటేషన్ లాక్ ఎందుకు ఓపెన్ చేశానంటే రొటేషన్ లాక్ ఆన్ చేసుకోకపోతే ఇలా వస్తుంది. అదే ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఇదిగోండి నా ఫోన్ని ఇలా రొటేట్ చేస్తాను, చూసారా? ఇప్పుడు నా ఫోన్ నేను రొటేట్ చేసిన తర్వాత స్క్రీన్ రొటేట్ అయిందా? ఇప్పుడు ఇది ఎగ్జామ్ ఇప్పుడు క్వశ్చన్ కనబడుతుంది, ఆప్షన్స్ కూడా కనబడుతుంది. ఎక్కడ చూడండి ఎగ్జామ్ క్వశ్చన్ ఆప్షన్స్ ఇవి. సో ఇక్కడ నేను ట్రైనింగ్ అనే దాని మీద క్లిక్ చేసి కిందకి వెళ్ళి సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తాను. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్తాను. అలా సెకండ్ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇలా పక్కన వస్తాయి. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మూడో క్వశ్చన్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, లొకేషన్ మీరు ఉంటున్న ఊరి మీరు ఉంటున్న ఏదైతే ఊరు ఉంటుందో ఆ ఊరు ఇవ్వండి. ఓకే, మీరు మొత్తం క్వశ్చన్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు రైట్ అనుకున్న తర్వాత ఎండ్ టెస్ట్ పైన ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి, ఎండ్ టెస్ట్. ఓకే, సేమ్ ఇందాకలాగే మీరు చూసుకుంటే ఇదిగోండి ఈ సర్వే అడుగుతుంది, సబ్మిట్. ఓకేనండి, సో ఈ ఫార్మాట్లో ఎగ్జామ్ అనేది ఉంటుందండి. హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను. యా ఓకే నూకరాజు, నేను ఇది స్టాప్ స్క్రీన్ షేర్ చేస్తున్నానండి, నేను లీవ్ అవుతుందండి ఈ మీటింగ్ నుంచి. నూకరాజు నీకు మెయిల్ చేసేసాను డేటా. ఓకే ఫైన్, నేను ఇన్విటేషన్స్ పెట్టేస్తాను. ఓకే, ఎంత టైం పట్టొచ్చు? అదర్వైజ్ మీన్ వైల్ నేను ఒక వేరే ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేపిస్తే ఎక్కువ టైం అయితే. టైం ఏముండదు, ఒక 5 to 10 minutes పడుతుంది, చెయ్యు. ఈ లోపు ఏమైనా ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేయించాలనుకుంటే చేయించు. యా ఓకే, నువ్వు చేసేసి ఆర్డినోకి షణ్ముఖ కూడా కావాలంటున్నాడు, నువ్వు ఆ పని చేసేసి 10 minutes నేను ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేపిస్తాను. ఓకే, నాకు మెయిల్ ఏ మెయిల్కి పెట్టావు నువ్వు? మార్నింగ్ గ్రూప్లో పెట్టావు కదా, దానికి పెట్టావా? ఇప్పుడు అదే ఒకసారి ఆ మెయిల్ కాకుండా ఇంకొక మెయిల్ పెట్టేస్తావా? ఒకసారి నాకు ఒక మెసేజ్ పెడతావా? అంటే సిస్టంలో నాకు ఇది లేదు, సిస్టంలో ఆ మెయిల్ ఓపెన్ చేసి మొబైల్లో మెసేజ్ పెట్టేసి. వచ్చింది కదా, అది దానికి పెట్టేసి. ఓకే, యా డన్, పంపించేసాను. నేను చూసుకుంటాను. యా ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నూకరాజు గారు నేను ఆల్రెడీ డేటా పెట్టేశాను. సో మీకు ఇన్విటేషన్స్ పంపిస్తారు, మీ అందరికి మెయిల్స్ వస్తాయి. యా దానికి ఒక 5 to 10 minutes పడుతుంది. మీన్ వైల్ వచ్చేసేసి మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ మనకు తెలుసు కదా, డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఉంటుంది కదా, సో మీన్ వైల్ ఫిల్అప్ చేసేసేయండి. యా యూ కెన్ చెక్ చాట్ బాక్స్, ఫాస్ట్గా ఫిల్అప్ చేసేసేయండి, అందులోకి మీకు మెయిల్స్ వచ్చేస్తాయి. యా పెట్టాను చూడండి, చాట్ బాక్స్ చెక్ చేసుకోండి.
యా ప్లీజ్ ఫిల్ ద ఫీడ్బ్యాక్ ఫామ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీకు మెయిల్స్ కూడా పంపిస్తున్నాము. త్వరగా ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేయండి. యా ఓకే, రెస్పాన్స్ వస్తున్నాయి, ఫాస్ట్ గా వస్తున్నాయి. వేణు నా స్క్రీన్ ఏం షేర్ అవ్వట్లేదు కదా? నో నో నో. యా ఫీడ్బ్యాక్ ఫామ్ రెస్పాన్సెస్ చాలా బాగున్నాయండి, ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. రిమైనింగ్ మెంబర్స్ కూడా త్వరగా చేసేయండి. అలవాటు అయిపోయింది ఇంకా. యా అవునండి, మెయిల్స్ వస్తే మీకు మెయిల్స్కి లింక్ వస్తే మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయొచ్చు. మేము చెప్తాము మెయిల్ పంపించింది లేనిది, పంపించిన తర్వాత చెప్తారు. మీరు అంతలో మీన్వైల్ మీరు త్వరగా ఫిలప్ చేసేసేయండి ఫీడ్బ్యాక్ ఫామ్. ఒకవేళ ఎవరైనా సరే లాస్ట్ టైం AWS అకౌంట్స్ కోసం నేను లింక్ ఇచ్చున్నాను, ఫిలప్ చేస్తే ఓకే. ఎవరైనా ఫిలప్ చేయలేదు అంటే నాకు చెప్పండి, నేను వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ AWS అకౌంట్స్ గూగుల్ ఫామ్ పంపిస్తాను. ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాయండి, తర్వాత టైంని బట్టి క్లాస్ ఉంటే తీసుకుంటాం, లేదు అంటే దీన్నే కంటిన్యూ చేస్తామండి. ఫస్ట్ అయితే మీరు ఎగ్జామ్ రాయాలి. నో, సండేస్ క్లాసెస్ ఉండవండి. సండే అందరికి హాలిడే కదండి, ఆ టైంలో కూడా క్లాస్ పెడితే మమ్మల్ని ఎలా తెచ్చుకుంటారో మాకు తెలుసు. మీకు మళ్ళీ మండే స్టార్ట్ చేద్దాం. ఓకే, పని చేస్తాం. మెయిల్ ఇంకా పంపించలేదు, ఇన్ని పంపిస్తున్నారు, మీరు కొంచెం వెయిట్ చేయండి, అందులో ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిలప్ చేయండి. చేస్తుందండి, మీకు 3 గంటల కల్లా రాకపోతే నన్ను అడగండి, అయిపోతుంది. ఆన్ ది వేలో ఉన్నాయి మెయిల్స్ అన్ని కూడాను. నూట 13 మందికి మెయిల్స్ వచ్చేసేయండి, ఒకసారి చూసుకోండి. 113 మెంబర్స్ గాట్ దేర్ మెయిల్. అండ్ ఇందులో
కావ్య సంగాడి 2 సార్లు మీరు మెయిల్ ఇచ్చారు. సో అది ఎరేజ్ అయినట్టుంది. నేను మళ్ళీ నిన్ను పంపించడానికి ట్రై చేస్తాను నేను. యా మీ మెయిల్ చెక్ చేసుకోనండి. ఎవరికైనా ఒకవేళ బై మిస్టేక్ మెయిల్ రాలేదు అంటే ఒకసారి మీరు స్పామ్ మెయిల్ చెక్ చేసుకోండి. మెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, డన్ వచ్చింది అని అంటున్నారు. ఒకవేళ రాకపోతే కనుక ఒకసారి మీరు స్పామ్ మెయిల్లో చెక్ చేసుకోండి. అక్కడ కూడా లేకపోతే మళ్ళీ నాకు ఈమెయిల్ ఇక్కడ చాట్ బాక్స్లో పెట్టండి. కానీ చూసుకోకుండా మాత్రం పెట్టకండి. చూసుకోకుండా మాత్రం పెట్టకండి. 99,511 సెండ్ చేయండి. ఏంటి ఫీడ్బ్యాక్? మొబైల్ ఫోన్ నెంబర్ ఏంటుంది? మొబైల్ ఫోన్ నెంబర్కి ఇది ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఆధార్ నెంబర్కి ఫీడ్బ్యాక్ పంపడం సెట్ చేస్తాం. ఓకే, మెయిల్ ఐడి ఇప్పుడు మీకు మెయిల్ ఎవరైతే రాలేదు అనుకుంటున్నారో నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. పర్సనల్గా అంటే ప్రైవేట్లో అవుతుంది కదా నాకు. ఓకే, లింక్స్ వస్తే మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. బట్ మీటింగ్లో నుంచి లీవ్ అవ్వద్దండి. మీటింగ్లో ఉండే రాయాలి మీరు. ఆ మీటింగ్లో మీరేమి ఇప్పుడు ఇక్కడ మీటింగ్ని మళ్ళీ ఓపెన్ చేసిన అవసరం లేదు, ఇన్స్ట్రక్షన్స్ వినాల్సిన అవసరం లేదు. వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇచ్చిన 25 క్వశ్చన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ అన్ని ఆన్సర్లు మీకు మొబైల్లో సిస్టంలో ఎలా రాయాలో చెప్పాను అలా రాసుకుంటూ ఏదైనా డౌట్స్ ఉంటే ఒకవేళ మొబైల్ సిస్టమ్ కంపాటబిలిటీ లేకపోయినా ఇంకేం లేకపోయినా మాకు క్వశ్చన్ అడగచ్చు. లేదంటే నార్మల్గా మీరు ఎగ్జామ్ చేసేసి చివరాగా అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఎండ్ టెస్ట్ కొట్టండి. ప్రతి క్వశ్చన్కి సబ్మిట్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి, గుర్తుపెట్టుకోండి. యా నూకరాజు ఒక మెయిల్ పెడుతున్నాను. మెయిల్కి ఒకసారి రీసెండ్ చేయి, అది రాలేదంటే. ఓకే పర్సనల్గా పెట్టినా వద్దు పర్వాలేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిల్ వేణు ఆ మెయిల్కి వెళ్ళింది. ఇప్పుడు నువ్వు పెట్టిన ఫస్ట్ మెయిల్కి వెళ్ళిపోయింది. అండ్ ఒకసారి మెయిల్ బ్రౌజర్ రిఫ్రెష్ చేయమ్మా. రిఫ్రెష్ చేసినా రాలేదు అంటే స్పామ్ లో చూడమ్మా. మెయిల్స్ అందరికి వెళ్ళిపోయాయి. ఒకసారి స్పామ్ లో చూడండి, లేదు రిఫ్రెష్ చేసుకోండి. ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. సెకండ్ పెట్టారు కదా, వాళ్ళకి కూడా వెళ్ళింది. మనకి ఇక్కడ సెకండ్ మళ్ళా అనుష, ఈ అమ్మాయి కూడా వెళ్ళింది మెయిల్స్. సో మీకు ఇన్విటేషన్స్ అయితే వెళ్ళిపోయండి ప్రాపర్గా. ఎందుకంటే ఒక మెయిల్కి ఒకసారి ఇన్విటేషన్ వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను సెండ్ చేసినా అవ్వదండి అది. ఈ జ్యోష్న ఆ అమ్మాయి కూడా వెళ్ళింది. ఇది శివకుమారి, ఈ అమ్మాయి కూడా వెళ్ళిందండి. నాట్ స్టార్టెడ్ ఎట్ అని వస్తుంది సార్. నాట్ స్టార్టెడ్ ఎట్ అంటే 3 o'clock స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూసుకోండి. ఎగ్జామ్ ఎగ్జాక్ట్లీ 3 o'clock స్టార్ట్ అవుతుంది. చెప్పాను కదా 3 o'clock వస్తుందని చెప్పి. ప్రాబ్లం లేదు. మీరు 3:30 వరకు ఉంటుంది. 3:30 లోపు ఎప్పుడు ఎగ్జామ్ ఓపెన్ చేసినా సరే అరగంట టైం అనేది మీకు ఉంటుంది. కాకపోతే ఎగ్జామ్ అనేది 3 to 3:30 లోపు మాత్రమే మీరు ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. సార్ మంజు ఏలేటి ఫైన్ పెడతా ఉండండి. వెళ్ళిపోయిందండి. మంజు ఏలేటి అనే మెయిల్కి వెళ్ళిందండి, లింక్ వెళ్ళింది. సార్ నాకు మెయిల్ వచ్చింది, నేను నా ట్యాబ్ మెయిల్లో ఫార్వర్డ్ చేసుకొని ఎగ్జామ్ అటెండ్ అవ్వచ్చా? లింక్ అండి, ఆ లింక్ కాపీ చేసుకొని మీరు ఎక్కడన్నా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మెయిల్ లింక్ రాకపోతే మెసేజ్ ఇక్కడ మీ జీమెయిల్ కాపీ చేయండి, నేను సెండ్ చేస్తాను. ఒకవేళ ఆల్రెడీ వెళ్ళేటట్టు అయితే కనుక నేనేం చేయలేను. ఆల్రెడీ ఈమెయిల్ వెళ్ళిపోతే మళ్ళీ రెండోసారి చేయడం కుదరదు. ఒకసారి ఉండండి, ఇక్కడ పట్టణాల ఎంఐకి పెట్టలేదు, నేను చూడాలి. ఓకే, సంబంధం అక్కడ ఎవరికి పెట్టినా
ఇది పట్టణ మీముల్లా బట్ ఈ అమ్మాయికి వెళ్ళింది 1973తో పెట్టారు కదండి, ఆవిడకి మెయిల్ ఇది ఇన్విటేషన్ వెళ్ళింది, ఒకసారి చెక్ చేసుకోండి. యాదవ్ తేజ.com. సిస్టమ్ నాట్ కంపాటిబిలిటీ అంటే మీరు డెస్క్టాప్లో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసినా కూడా రాలేదు అంటే ల్యాప్టాప్లోనే చేయాలండి. సిస్టమ్ కంపాటిబిలిటీ అంటే ఇంకెవరేం చేసేది లేదు. అది ల్యాప్టాప్ ఉంటే రాయండి, మొబైల్లో సిస్టమ్ కంపాటిబుల్ అయితేనే రాయగలరు, లేదు అంటే మీరు ఇంకేం చేసేది ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు సిస్టమ్ కంపాటబుల్ అవ్వకపోతే మీ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తామండి ఫైనల్ ఎగ్జామ్స్లో, ఖచ్చితంగా ఏం ప్రాబ్లం లేదు. ఇది జస్ట్ మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుందని చెప్పడం కోసం మాత్రమే డెమో అండి, దీనికి మార్కులు గట్ట ఉండవు. యాదవ్ తేజకి ఇన్విటేషన్ వెళ్ళింది, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ సువర్ణ 938 దీనికి వెళ్ళింది. ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ బ్యాక్ వస్తాను. హలో, నాకు ఈమెయిల్ పెట్టావా నాకు? ఓరి అమ్మ, ఆఫీషియల్ మెయిల్ ఐడికి పెట్టావా? ఓకే ఓకే, ఒక్క నిమిషం ఉండు, నేను పెడతాను. ఏ రిజిస్టరు ఏం పెట్టారు? సిస్టమ్ ఇన్కంపాటిబుల్ అని వస్తుందంటే మీరు మొబైల్లో రాస్తున్నారా? మీరు మొబైల్లో సిస్టమ్ ఇన్కంపాటిబుల్ అంటే చేసేది ఏం లేదండి. బట్ నెక్స్ట్ ఎగ్జామ్ లో ఈ ప్రాబ్లం లేకుండా ఉండడానికి ట్రై చేస్తామండి. కాదు, మాది బాగా వచ్చింది కదా. ఫస్ట్ ఏంటంటే 130 మంది చేసేది, ఎవరికి ప్రాబ్లం రాలేదు. యా నూకరాజు, మ్యూట్ యువర్ మైక్. ఓకే, మొబైల్లో రాసేవాళ్ళు సిస్టమ్ ఇన్కంపాటిబిలిటీ మనం చేసేది ఏం లేదండి. ఓకే, మరి ల్యాప్టాప్ లో రాయాలి. నాకు ఏంటంటే డీటెయిల్స్ బట్ ఫైనల్ ఎగ్జామ్ అనేది మీ మొబైల్లో కూడా రాసే విధంగా మేము క్రియేట్ చేస్తామండి. చాలా మందికి ల్యాప్టాప్స్ లేవంటున్నారు కాబట్టి మొబైల్లో రాసేలాగా ఫైనల్ ఎగ్జామ్ కూడా క్రియేట్ చేస్తామండి. టెస్ట్ నాట్ స్టార్టెడ్ అని ఇప్పుడు 3 దాటింది కదండి, ఖచ్చితంగా వస్తుంది. సో ఒకసారి మీరు రిఫ్రెష్ చేయండి, లింక్ని రిఫ్రెష్ చేయండి. నేను ఇప్పుడే మా వాళ్ళకి అసలు ఎగ్జామ్ ఎలా రాయాలనేది. యా ఫస్ట్ సిస్టమ్ కంపాటిబిలిటీ చెక్ 360/640 అంటే అది డెస్క్టాప్ మోడ్ గురించి అడుగుతుందండి. మీరు గూగుల్ క్రోమ్ లో రైట్ సైడ్ మీకు మెనూ బార్ ఉంటుంది, అక్కడ డెస్క్టాప్ మోడ్ ఉంటుంది. డెస్క్టాప్ మోడ్ లో రాయాలి మీరు. ప్రజెంట్ సిస్టమ్ కంపాటిబిలిటీ అంటే ఎస్ అని కొట్టండి, అక్కడ టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ మీద క్లిక్ చేసేసేయండి. చెక్ చేస్తుంది, సిస్టమ్ కంపాటిబుల్ అయితే ఓకే అంటుంది, లేదు అంటే ఇన్కంపాటిబుల్ అని మెసేజ్ వస్తుంది. నో మీటింగ్ లీవ్ అవ్వద్దండి, మీకు కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఉంది చెప్పడానికి. మీటింగ్ నుంచి లీవ్ అవ్వద్దు, మీరు ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ అయిన తర్వాత కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ చెప్తామండి. మీటింగ్ నుంచి లీవ్ అయిపోతే మీకు మళ్ళీ అటెండెన్స్ పోతుంది కదా. యా ఓకే, ఎంటర్ టెస్ట్ అని స్టార్ట్ చేసేసేయండి. ఎంటర్ టెస్ట్ అంటే మీకు స్టార్ట్ అయిపోతుంది టెస్ట్. సో మీరు ఎవరు మాటలు వినొద్దు, ట్యాబ్స్ కూడా ఓపెన్ చేయొద్దు, మీ ఎగ్జామ్ మీరు రాసుకోండి ఓన్గా. మీరు మీ బ్రౌజర్ లో ఉన్న క్రోమ్ వాడితే క్రోమ్ లో ఒక ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్ లోనే మీరు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్స్ కోసం రెండో ట్యాబ్ ని మీరు ఓపెన్ చేయొద్దు. ఆన్సర్స్ కోసం మనం రెండో ట్యాబ్ ఓపెన్ చేయొద్దు. యా మీకు బాయ్స్ కి కూడా ఆల్రెడీ మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగిందండి, 1 by 1 యాడ్ చేస్తున్నాము.
బాయ్స్కి సెపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. బట్ మీరు ఆ అఫీషియల్ మెసేజ్లు పెట్టండి. ఈమెయిల్ రాలేదు, ఒకసారి చెక్ చేసుకోనండి. స్పామ్లో చెక్ చేయండి. స్పామ్లో కూడా చెక్ చేసినా కూడా రాలేదు అంటే ఒకసారి ఈమెయిల్ ఇక్కడ పోస్ట్ చేయండి, మేము ట్రై చేస్తాము. సిస్టమ్ కంపాటిబిలిటీ అని వస్తుందంటే కంపాటిబిలిటీ మీరు చెక్ చేయండి. టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఎస్ అని కొట్టండి. ఎంటర్ టెస్ట్ అని రావాలండి ఖచ్చితంగా, లేదంటే రిఫ్రెష్ చేయండి. మీకు ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి ఇది డెమో టెస్ట్ అండి. ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరి మాటలు వినొద్దు, మీ ఎగ్జామ్ మీరు రాయండి. ఒక్క నిమిషం నూకరాజు, పంపిన 73 మందికి ఇన్విటేషన్ వచ్చిందా? ఒక్క నిమిషం. ఎక్కువ టెస్ట్ కరెక్ట్ కదా వెళ్ళిపోయి నువ్వు పంపిన మెయిల్ ఐడీస్ అన్నింటికి ఇన్విటేషన్స్ వెళ్ళిపోయి, ఒకవేళ ఇన్విటేషన్స్ కనుక లేనిచో వాళ్ళని స్పామ్ మెయిల్లో చెక్ చేసుకోమను. సాయి కుమార్ గారు మీరు క్యామ్ ఆన్ చేశారు, నో ప్రాబ్లం. బట్ మీరు నేమ్ రీనేమ్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ నేమ్ మాకు తెలియదు. సాయి కుమార్ పడదండి. డిస్ట్రిక్ట్ నేమ్ ఉండాలి, తర్వాత మీ నేమ్ ఉండాలి. పెట్టావు కదా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని పెట్టి వాళ్ళు జస్ట్ నాకు వాళ్ళ మెయిల్ ఐడీస్ ఎక్సెల్ షీట్ లో పెట్టేసి, ఎవరైతే కొత్త వస్తారో వాళ్ళు ఎక్సెల్ షీట్ లో పెట్టేసి మెయిల్ చేసేసాయి. సరే వేణు మ్యూట్ పెట్టి మైక్, నువ్వు మాట్లాడే నేను పడుతున్నా. యా, అందరికి ఎగ్జామ్ రాస్తున్నట్లున్నారు. ఓకే, ఓకే. సిస్టమ్ ఇన్కంపాటిబుల్ అనే వాళ్ళ కాకుండా మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. రేఖా గారు, ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ నేమ్ రీనేమ్ చేయండి. ఫస్ట్ మీకు చాలా సార్లు చెప్తున్నాను, ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు మరి ఫైనల్ ఎగ్జామ్ కి మీకు అలో లేదు అంటే మేమేం చేయలేమండి. అటెండెన్స్ తక్కువ ఫైనల్ ఎగ్జామ్ మీరు రాలేరు. ఆప్షన్స్ రావడం లేదు. ఆప్షన్స్ ఒకసారి ఆప్షన్స్ ఎందుకు రావండి? మెయిల్ ఎగ్జామ్ లింక్ ఓపెన్ అయితే మీరు ఎగ్జామ్ లోకి ఎంటర్ టెస్ట్ అని వస్తుంది. ఎంటర్ టెస్ట్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీకు ఆప్షన్స్ వస్తాయండి.
అలా రావట్లేదు అంటే మీకు నెట్ కొంచెం స్లోగా ఉన్నట్లు. అవునండి. నెట్ కొంచెం స్లోగా ఉన్నా మీకు స్లోగా ఓపెన్ అవుతాయి. వెయిట్ చేయాలి. రావట్లేదని చెప్పేసి క్లోజ్ చేయటం అట్లా చేయమాకండి. క్లోజ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు సబ్మిట్ అయిపోతుంది ఎగ్జామ్. నెట్ ఫాస్ట్ ఉండాలండి. నెట్ ఫాస్ట్ ఉంటేనే మీకు ఫాస్ట్‌గా ఓకే. వస్తుంది ఇక్కడ ఆప్షన్స్. ప్రళయ నందిని 2000 ఆ అమ్మాయికి ఈమెయిల్ ఏవండి మీరు దారుణం అండి ఇది అసలు. నేను చూసుకోలేదు. ఈమెయిల్.com ఏంటండి gmail.com కానీ నేను చూసుకోలే. నేను ఇన్విటేషన్ పెట్టేసాను వెళ్ళిపోయింది. ఆ ఈమెయిల్.com ఎవరికెళ్ళింది? కొంచెం మెయిల్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ప్రళయ నందిని గారికి వెళ్ళిపోయిందండి. మీ ఈమెయిల్ వెళ్ళింది. ఇన్విటేషన్ ఆల్రెడీ వెళ్ళింది. చెక్ చేసుకోండి ఒకసారి. సిస్టమ్ కంపాటబిలిటీ లేని వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్లో ఏదైనా సొల్యూషన్ చూస్తామండి ఖచ్చితంగా. ప్రాక్టీస్ టెస్ట్లో సిస్టమ్ ఈజ్ నాట్ కంపాటబిలిటీ అని వచ్చింది సార్. ప్రాక్టీస్ ఓకే. సిస్టమ్ కంపాటబిలిటీ వస్తుందంటే అది మొబైల్ కొంచెం అడ్వాన్స్డ్ కాదనుకుంటుంది. దానికి మనం సొల్యూషన్ ఆలోచిద్దాం. కంగారు పడకండి. ఇది డెమో టెస్టే కాబట్టి మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుందని చూపించడం కోసం మాత్రమే ఇది. అంటే ఫైనల్ ఎగ్జామ్లో మళ్ళీ ఇయే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో దానికి మీరు ముందుగానే ఏదో ఒక ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారు కదా ఈలోపు. లేకపోతే ఇంకా సార్ మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదన్న వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ చూస్తాం మేము. ఓకే. కానీ ఈ ప్లాట్ఫామ్లో ఎగ్జామ్ రాయడం అనేది మీకు సెక్యూర్ అండి. ఎందుకంటే ఇందులో రాస్తే చీటింగ్ చేయడానికి ఛాన్స్ లేకపోతే మీరు జెన్యున్గా పాస్ అయ్యారు అనేది ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే కనుక ఈ ఫామ్స్లో పెడితే కొంచెం ఇబ్బంది పడతారు. అందుకోసం మీకు క్వెషన్ పేపర్ అడుగుతున్నారు. క్వెషన్ పేపర్ ఫస్ట్ అయితే మీరు క్వెషన్ రాయండి. ఎగ్జామ్ రాయండి. అయిపోయిన తర్వాత మీకు మరీ నెసెసరీ అనుకుంటే మేము ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాం క్వెషన్ పేపర్ ఇచ్చి. మీకు క్వశ్చన్ పేపర్ ఇప్పుడు కాదండి. మీకు డెమో క్వశ్చన్ పేపర్స్ మీకు ఆల్రెడీ నోట్స్ ఇచ్చాను నేను. ఆ నోట్స్లో ఉన్న క్వశ్చన్సే వస్తాయి చూసుకొని కావాలంటే. ఫస్ట్ అయితే మీరు ఎగ్జామ్ రాయండి మీరు. ఎగ్జామ్ రాసిన తర్వాత కావాలంటే ఒకవేళ కావాలంటే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాం మేము. ఆ క్వశ్చన్ పేపర్ గ్యారంటీ ఇస్తానండి. మీకు ఇప్పుడు మీరు రాస్తున్న క్వశ్చన్ పేపర్ గ్యారంటీ మీకు లింక్ ఇస్తాను. కంగారు పడకండి. సిస్టమ్ ఇన్కంపాటబిలిటీ మొబైల్ ఫోన్స్ మార్చాలండి. మొబైల్ ఫోన్స్ మారిస్తే ఖచ్చితంగా వస్తుంది. ఓకే. మీకు ఎగ్జామ్ రాయని వాళ్ళు మీరు అడుగుతున్నారు. అందరికి ఇస్తానండి. అందరికి ఇస్తాం ఖచ్చితంగా. ఇప్పుడే జాయిన్ అయ్యారంట. ఎగ్జామ్ లింక్ అంట పెడతారండి. ఎగ్జామ్ లింక్ పెడతారు. కానీ ఎగ్జామ్ లింక్ డైరెక్ట్గా పెట్టరండి. మీరు ముందు మీకు మీ మెయిల్ ఐడి పెట్టండి. హేమంత్ కుమార్ మెయిల్ ఐడి చాట్ బాక్స్లో పెట్టండి. మీకు ఇన్విటేషన్ పంపిస్తాం. ఓకే. ఓకే. ఇక్కడ అనుష గారు మీరు ప్రాబ్లం ఏం లేదండి. ఇది జస్ట్ డెమో ఎగ్జామ్. కానీ రాసిన వాళ్ళకి ఫైనల్ టెస్ట్కి ఎక్సర్సైజ్ లా ఉంటుంది అంతే. మీ మార్క్స్ అనేవి ఫైనల్ టెస్ట్లోనే మేము కన్సిడర్ చేస్తామండి. ఈ ఎగ్జామ్ మార్కులు అనేవి కన్సిడర్ చెయ్యం. మీకు ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని మేము పెట్టాము అంతేనండి. హేమంత్ కుమార్ గారికి వెళ్ళింది. చూసుకొచ్చి చెక్ చేసుకోండి. ఓకే. ఏదన్నా మీకు ఇన్విటేషన్ కావాలంటే 3:30 లోపే అవుతుందండి. 3:30 తర్వాత నాకు కూడా పర్మిషన్ ఉండదు. ఎందుకంటే ఎగ్జామ్ క్లోజ్. సో ఎవరైతే ఎగ్జామ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి సర్వే ఇందాక మీకు చూపించిన స్టార్ రేటింగ్ సర్వే కంప్లీట్ చేస్తే ఆటోమేటికల్లీ మీకు మెయిల్కి వస్తుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ద టెస్ట్ అని చెప్పేసి. ఓకేనండి. మీకు ఆ అదర్ ఆప్షన్ మేము ఆలోచిస్తున్నామండి. మీకు ఇబ్బంది లేకుండా చేస్తాము ఫైనల్ ఎగ్జామ్లో. మీకు కంపాటబిలిటీ ఇష్యూస్ ఉన్నా సరే మీరు ఎగ్జామ్ రాసే విధంగా మేము ఫైనల్ ఎగ్జామ్లో మేము చేస్తామండి. మీరు మ్యాక్సిమం లేకపోతే 2 ప్లాట్ఫామ్స్లో పెట్టడానికి ట్రై చేస్తాం. కాకపోతే ప్రతిదీ కూడా స్ట్రిక్ట్గానే ఉంటుందండి. ఒకే ప్లాట్ఫామ్లో పెట్టాలంటే మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ ఒకరికి అవుతుంది, ఈ ప్లాట్ఫామ్ ఒకరికి అవుతుంది. ఇప్పుడు ఎవరైతే హ్యాకరర్త్లో రాస్తున్నారో వాళ్ళకి ఇంకా హ్యాకరర్త్లోనే ఉంటుందండి ఎగ్జామ్. ఓకే. ఎగ్జామ్ కంప్లీటెడ్ అంటే ఓకేనండి. ఫైన్. చాలా స్పీడ్గా కంప్లీట్ చేశారండి. అంత ఈజీగా ఉందా? నేను నార్మల్ బిట్స్ ఇచ్చామంతే మేము.
ఎగ్జామ్ వాస్ గుడ్, థ్యాంక్స్ అండి. వాజ్ గుడ్. అప్పుడే 16 మంది ఎగ్జామ్ రాస్తారండి. వావ్. బట్ మ్యాక్సిమం ఇంకా స్కోర్ ఎవరికి 10 కూడా దాటలేదు. అప్పుడే రీల్ చేయమాక, డిసప్పాయింట్ అవుతా. మామూలుగా చెప్తున్నా. అంటే మీరు ఆలోచించి ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. డెమో టెస్ట్ అంటే ఇది మనకి మార్కులు కన్సిడరేషన్ ఉండదు కదా అని చెప్పేసి ఏదో నామకే వాస్తే పెట్టాలి కదా అని చెప్పేసి పెడితే మాత్రం ఫైనల్ ఎగ్జామ్లో మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇయే క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామ్లో రిపీట్ అవ్వచ్చు. వాట్ అబౌట్ దిస్ ఎగ్జామ్ రిజల్ట్? గ్యారంటీగా ఇస్తాం, కంగారు పడదు. మీకు డ్రైవ్ లింక్ ఇది ఎగ్జామ్లో ఒక డ్రైవ్లో షేర్ చేసి ఇప్పుడు నిన్న మీకు ఎలాగైతే నోట్స్ లింక్ ఇచ్చానో అలా ఇచ్చేస్తాను రిజల్ట్ లింక్ కూడా. ఇక్కడ మనం ఏం చేసాం కూడా తెలిసిపోద్దండి. ఇక్కడ మీరు ఎన్నిసార్లు ట్యాబ్ స్విచ్లు చేశారు, ఎన్నిసార్లు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ దగ్గర ఎంత టైం స్పెండ్ చేశారనేది కూడా నాకు తెలుస్తుంది. ఓకే, ఎగ్జామ్ లింక్ పెట్టారు చూడండి, ఈమెయిల్ పెట్టారు చూడండి, ఒకరోజు సెండ్ అయిందా లేదా. వినీలా గారు విశాఖపట్నం నుంచి, డెస్క్టాప్ మోడ్ ఆల్రెడీ చెప్పారు కదండి ఇందాక. మీరు మెనూ బార్ ఉంటుంది కదా, మెనూ ఉంటుంది కదా గూగుల్ క్రోమ్లో, రైట్ సైడ్ టాప్లో డాట్స్ ఉంటాయి చూడండి మెనూ కోసం. అక్కడ క్లిక్ చేస్తే ఆ కింద డెస్క్టాప్ సైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకసారి మీరు క్రోమ్ బ్రౌజర్లో చూడండి, మెనూ బార్ ఉంటుంది, రైట్ సైడ్ టాప్లో ఉంటుంది. నోట్స్ లింక్ ఆల్రెడీ పెట్టాం కదండి, మీరు నేను సేవ్ చేసుకోలేదా? ప్రియదర్శిని గారు, మీరు డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టలేదండి, ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి ఫస్ట్. చంద్రకళ 898@gmail.com మీకు ఇన్విటేషన్ వెళ్ళింది. త్వరగా 10 minutesలో ఓపెన్ చేయండి, లేకపోతే ఎక్స్పైర్ అయిపోద్ది లింక్. వినీలా గారు, హౌ టు ఆన్ డెస్క్టాప్ మోడ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి. ఇప్పుడు లైవ్లో చూపించాను కూడా, మళ్ళీ చెప్పాలంటే కష్టం. నోకరాజు, ఒకసారి నోట్స్ లింక్ ఉంటే పెట్టేసే, మళ్ళీ వాళ్ళు చేసుకోలేదు అంటున్నారు కొంతమంది. డ్రైవ్ లింక్ పెట్టావు కదా నిన్న, నా మొబైల్లో ఉంది అది. ఓకే ఓకే, టెస్ట్ అటెంప్టెడ్ అని వస్తే ఓకే అండి, మీరు సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేశారు. టెస్ట్ ఓపెన్ అవ్వట్లేదా? మీకు ప్రాబ్లం ఏంటి చెప్పండి అండి, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది చెప్పండి. సిస్టమ్ నాట్ కంపాటబుల్ అని వస్తే ఇంకేం చేయలేమండి. వీలైతే మీరు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో రాయడానికి ట్రై చేయండి, అదర్వైజ్ లీవ్ ఇట్. సిస్టమ్ కంపాటబిలిటీ లేదంటే ఏం చేయలేము. యా డెస్క్టాప్ మోడ్ ఆన్ చేయండి ఫస్ట్. వచ్చేసి క్రోమ్ బ్రౌజర్లో రైట్ సైడ్ టాప్న మెనూ బార్ ఉంటుంది, 3 డాట్స్ ఉంటాయి కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు బుక్ మార్క్స్, హిస్టరీ అన్నీ ఉంటాయి, డౌన్లోడ్స్ అని. ఆ లాస్ట్లో ఉంటుంది డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, చెక్ బాక్స్ లాగా ఉంటుంది, అక్కడ టిక్ మార్క్ ఇస్తే డైరెక్ట్గా మీకు డెస్క్టాప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇందాక ప్రాక్టికల్గా చూపించాం కదా. మెయిన్ ఎగ్జామ్కి సిస్టమ్ కంపాటబుల్ ఇష్యూస్ వచ్చినా సరే మీరు మెయిన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేలాగా మేము చేస్తాము, నో ప్రాబ్లం. ప్రియదర్శిని గారు, మీరు వీడియో ఆన్ చేశారు, బట్ మీరు డిస్ట్రిక్ట్ నేమ్తో అయితే రీనేమ్ చేసుకోలేదు. మీకు అటెండెన్స్ ఈరోజు
కన్సిడర్ చేయమండి. డిస్ట్రిక్ట్ నేమ్ ఉండాలి, తర్వాత మీ నేమ్ ఉండాలండి. దివ్య గారు మీకు డైలీ మీరు అటెండ్ అవుతున్నారు, బట్ డిస్ట్రిక్ట్ నేమ్తో మీరు లాగిన్ అవటం లేదు. మీకు డైలీ ఆప్షన్ పడుతుందండి, మీకు ఆల్రెడీ చెప్పాము మేము. తేజ యాదవ్ గారు మీరు కూడా డిస్ట్రిక్ట్ నేమ్తో లాగిన్ అవ్వాలి, అదర్వైజ్ వీ విల్ కన్సిడర్ యాజ్ ఆబ్సెంట్. మీకు డెమో టెస్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్ మొత్తం కావాలంటే మేము లైవ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మీరు బాదర్ అవ్వద్దు. ఫస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేయండి, తర్వాత చూద్దాం. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఉండాలి, అండర్ స్కోర్ ఉండాలి, తర్వాత వచ్చేసి మీ నేమ్ ఉండాలండి, లాస్ట్లో మీ ఇనిషియల్ ఉండాలి. ఫార్మాట్ ఫాలో అవ్వండి, అందరూ ఫాలో అవుతున్నారు, సో కొంతమంది తప్ప. యా ఓకే, అన్మ్యూటెడ్ నూకరాజు. ఇప్పుడు మీకు ఈ ఎగ్జామ్ పేపర్ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. మీకు సోమవారం వస్తారు కదా, మీకు సోమవారం ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ దాని ఆన్సరు, ఎందుకు దాని ఆన్సర్ అని లాజికల్గా అన్ని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరేం కంగారు పడకండి. చూసాను ఇప్పుడే చాలా మంది పాస్ అయ్యారు, అంటే కట్ ఆఫ్ ఇచ్చిన దానికన్నా పాస్ అయ్యారు. నేను నార్మల్గా పెట్టినంతే కట్ ఆఫ్, బట్ అందరూ పెర్ఫార్మెన్స్ అనుకున్న దానికన్నా బాగానే ఇచ్చారు. డెమో టెస్ట్ అయినా చూసి పెట్టేటట్టు, అది జాగ్రత్తగా ఆలోచించి పెట్టేటట్టు. మీ మెయిల్కి ఎగ్జామ్ అటెండ్ అయ్యారని వస్తుందండి. ఓకే సారీ, ఎగ్జామ్ మార్క్స్ ఏం రావు, ఎగ్జామ్ మార్క్స్ మేము పెడతాం మళ్ళీ. యా ఓకే. నోట్స్ లింక్ అండి అది. మళ్ళీ వాళ్ళకి సర్వర్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. మార్క్స్ మీకు చెప్తానండి, నేను సోమవారం ఫ్రెష్గా మొత్తం అందరికి మార్క్స్ చెప్తాను. మీకు ఇప్పుడు ఎవరు మార్క్స్ కావాలి చెప్పకూడదు. అందులోకి మీకు ఎవరో నోట్స్ లింక్ అడిగారు, నోట్స్ లింక్ కావాల్సిన వాళ్ళు పెట్టేది చూసుకోండి. అక్కడ గట్టిగా మాట్లాడితే మీకు ప్రాబ్లం ఏంటి, మీకు ఎక్కడికి వచ్చి karnul.tamala.g కానీ నా మెయిల్కి మెసేజ్ రాలేదు సార్. మెయిల్కి మెసేజ్ రాకపోయినా పర్లేదండి, ఎగ్జామ్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా నాకు అప్డేట్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాకపోవచ్చు, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాగిన్ ఇంటూ హ్యాకరెట్ అంటుంటే సార్ సైన్ అవుట్ అయ్యాక మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీ మెయిల్స్కి ఇన్విటేషన్స్ పెట్టాను కాబట్టి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదండి. లింక్ రాలేదా? లింక్ రాకపోతే నేను ఏం చేయలేనండి, నేను అందరికీ పెట్టాను, రాలేని వాళ్ళందరికీ పెట్టాను. నోట్స్ లింక్ రాలేదా? ఓకే ఓకే ఫైన్, నేను ప్రైవేట్లో పెట్టినట్టున్నాను, ఒక నిమిషం ఉండండి. చూడండి ఇప్పుడు వచ్చింది. ఇంకా ఎగ్జామ్ ఎవరెవరు ఇంకా రాస్తున్నారో కొంచెం మెసేజ్, ఓకే వాళ్ళ డెస్క్టాప్ మోడ్ ఉంటుంది కదా, కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కొంచెం మెసేజ్ పెట్టండి. ఓకే, రాసిన వాళ్ళు ఏం చేయమాకనండి, మీరు మళ్ళీ దీంట్లో మెసేజ్ పెట్టడానికి ట్రై చేస్తే ట్యాబ్ స్విచ్చింగ్ అయిపోతుంది, సబ్మిట్ అయిపోతుంది, జాగ్రత్త.
యా అట్లాగంటే మీకు క్వశ్చన్స్‌కి ఆప్షన్స్ ఓపెన్ అవ్వట్లేదంటే కొంచెం ఒకసారి మీ నెట్ కనెక్షన్ చూసుకోండి. నెట్ ఫాస్ట్‌గా ఉంటే ఫాస్ట్ అవుతుంది. లేదంటే ఆ లోడింగ్‌లోనే టైం మొత్తం అయిపోతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మినిమం 1 ఎంబీపీఎస్ స్పీడ్ ఉండాలండి అట్లీస్ట్. జనరల్గా అయితే అయిపోద్ది, కాకపోతే మనం నిన్న మీకు చెప్పాను కదండి, బ్యాక్గ్రౌండ్ ఇంటర్నెట్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి ఓపెన్ అయిపోయి ఉంటే కనుక ఆటోమేటిక్గా నెట్ అంతా వాటికి తినేస్తుంది. ఇలాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. కంప్లీటెడ్ అని సబ్మిట్ అయ్యింది వితౌట్ ఎనీ ఆన్సర్. ఈ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఖచ్చితంగా చేస్తానండి, సోమవారం చేస్తానండి. ఫైన్ కంప్లీటెడ్ సార్, కానీ అనదర్ మొబైల్ విల్ ఐ మార్కెట్ ప్రెజెంట్ మొబైల్ కంప్లీటెడ్ సార్. ఓకే ఓకే, ప్రజెంట్ అండి. మీరు ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే మీ మెయిల్కి పంపించిన లింక్ ఏదైతే ఉందో అది ఒకరికి మాత్రమే పనికొచ్చే లింక్ అండి. ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ లింక్ వెళ్తుంది. మీరు మీ మెయిల్కి వచ్చిన లింక్ని వేరే డివైస్లో ఓపెన్ చేసిన, సపోజ్ మీ మెయిల్ ఉంది, మీ మెయిల్ నేను ఓపెన్ చేసి రాసిన మీ పేరు అనూష అయితే అనూష సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఎగ్జామ్ అని వస్తుంది, కానీ నా పేరు రాదు. ఓకే, నా పేరు రాదు. ఆ మెయిల్ అక్కడ కాపీ చేసుకొని మీరు ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎగ్జామ్ రాయడం కంప్లీట్ అయిపోతే అకౌంట్స్ లింక్ ఒకసారి నేను మళ్ళీ పెడతానండి. అయిపోయిన తర్వాత చెప్పండి ఒకసారి. కెన్ ఐ లీవ్ సార్? ఎగ్జామ్ ఫీడ్బ్యాక్ ఫామ్ అయితే ఇస్తారు కదండి మళ్ళీ ఎగ్జామ్స్. వేణు ఈరోజు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేయడం అవసరం ఈరోజు? యా ఇచ్చాను, ఆల్రెడీ ఫిలప్ చేశారు మన వాళ్ళు. ఓకే, చేస్తారా? ఓకే ఫైన్. యా ఒకసారి ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ కోసం కొంతమంది మిస్ అయ్యారు, ఆ లింక్ మళ్ళీ ఇస్తాను. ఓకే యా మనకు 4 వరకు టైం ఉంది కదా? యా యా హాఫ్ అన్ అవర్ ఉంది ఇంకా. సబ్మిట్ చేసాక స్టిల్ యూ హ్యావ్ 5 minutes అంటే, ఒకవేళ ఆ 5 minutes మీకు ఇంకా 5 minutes టైం ఉంది, ఒకసారి రివ్యూ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే సబ్మిట్ చేసేయచ్చు అని చెప్పేసి అడుగుతుంది. అంతేగాని స్టిల్ యూ హ్యావ్ సబ్మిట్ వచ్చి స్టక్ అయిపోయింది ఇంకా సబ్మిట్ అవ్వలేదు సార్, పర్వాలేదులేండి, 5 minutes తర్వాత ఆటోమేటిక్ అది సబ్మిట్ అయిపోయింది. యా ఓకే. మీకు చాట్ బాక్స్ లింక్ పెడతాను చూడండి, అకౌంట్స్ లింక్. ఎవరైనా ఫిలప్ చేయకపోతే ఫిలప్ చేయండి. మీకు అకౌంట్స్ కావాలి కదా, లిటరసీ అకౌంట్స్ బ్యాచెస్ చేయడానికి. మీ చాట్ బాక్స్ లో లింక్ పెట్టాను చూడండి. నిత్య గారు, మీరు ఎగ్జామ్ రాసేసి చాట్ బాక్స్ లో ఉన్న లింక్ లో మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేసేటట్టయితే కనుక మీరు లీవ్ అయిపోవచ్చు, ఏదైనా వర్క్ ఉంటే, లేదా ఏదైనా వినాలనుకుంటే ఉండొచ్చు. క్లౌడ్ లిటరసీ టోటల్ క్లాస్ చెప్తారా సార్? సార్ నా మొబైల్లో ఎగ్జామ్ అవ్వలేదు, సో మళ్ళీ ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే టైం ఎక్స్టెండ్ అవ్వదా? మీరు 3:30 లోపు 3:30 లోపు ఎప్పుడు ఎగ్జామ్ ఓపెన్ చేసినా హాఫ్ అన్ అవర్ వస్తుంది. 3:30 లోపు, 3:30 అంటే ఏంటంటే 3:30 లోపు మీకు పంపిన లింక్ మీద క్లిక్ చేసి ఉండాలి, అప్పుడే మీకు ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది. ల్యాప్టాప్లో అన్నా ఇంకెక్కడ ఓపెన్ చేసినా సరే అదేం ప్రాబ్లం ఉండదు. అది సిస్టంలో ఓపెన్ చేసినా ల్యాప్టాప్లో ఓపెన్ చేసినా 3:30 లోపు ఓపెన్ చేయాలి. కెన్ ఐ రైట్ టుమారో సార్? టుమారో అంటే కష్టమండి, మీకు మళ్ళీ షెడ్యూల్ చేయాలి, ఇది మళ్ళీ వీలు కాదు. మళ్ళీ దానికి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి షెడ్యూల్. నేను పర్వాలేదండి, డెమో టెస్ట్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే రాసిన వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇలా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అనేది, ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. మీకు కావాలంటే ఈ రేపు కాదండి, ఫైనల్ ఎగ్జామ్కి ముందు ఒక మాక్ టెస్ట్ లాంటిది ఏదైనా క్రియేట్ చేసి ఓపెన్గా పెట్టేస్తాను మీరు రాసుకోవడానికి, కావాలంటే మీరు అది రాసుకోవచ్చు. ఇప్పుడు
ఇప్పుడు ఎంతమందికి అయితే ఇన్విటేషన్ పెట్టానో వాళ్ళందరి డేటా నాకు నా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ పెడతాను. ఆ రోజు మళ్ళీ మీరు ఎగ్జామ్స్ ముందు రోజు నైట్ మీ ఇంట్లో కూర్చొని మీరు డెమో టెస్ట్ రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కెన్ యూ సెండ్ మై మార్క్స్ ఇన్ మై చాట్? అందరు మార్క్స్ పంపిస్తానండి, కంగారు పడకండి. అందరు మార్క్స్ సోమవారం రివీల్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్టిల్ కొంతమంది రాస్తున్నారు కాబట్టి మొత్తం అందరు రాసిన తర్వాత నాకు కంప్లీట్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు దాకా నాకు పర్మిషన్ ఉంది. క్వశ్చన్ పేపర్ కూడా సోమవారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ పేపర్ కూడా ఓపెన్ పెట్టేస్తానండి. క్వశ్చన్ ఇప్పుడు ఏదైతే మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చానో అది ఓపెన్ పెట్టేస్తాను. సేమ్ నా నోట్స్ ఎలాగైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది కూడా చేసుకోవచ్చు. ఓకే, శ్రీవాణి వినీల గారు ఖచ్చితంగా ఓపెన్గా పెడతాను, మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సార్ నేను ఎగ్జామ్ రాయలేదు, ల్యాక్ ఆఫ్ సిస్టమ్ కంపాటబిలిటీ ఆఫ్ మై మొబైల్, సో ఐ వాంట్ టు నో క్వశ్చన్స్, సో ప్లీజ్ ట్రై టు సెండ్ పేపర్. ఓకే ఫైన్, చెప్పాను కదండి సోమవారం మొత్తం ఓపెన్గా పెడతాను, మీరు అందరూ యాక్సెస్ చేసుకోండి, నాట్ ప్రాబ్లం. We have signed out అని వస్తుంది. We have signed out అంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తుంది. అది కంప్లీట్ అయితేనే వస్తుంది, నో ప్రాబ్లం. మీకు దానికోసం ఒక క్లాస్ తీసుకుంటామండి, AWS ఎడ్యుకేట్లో రిజిస్ట్రేషన్ ఎలా కావాలనేది మీకు మా థియరీ అయిపోయిన తర్వాత మీకు సెపరేట్ క్లాస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ఆల్రెడీ ఎలా చేయాలనేది చెప్పేసానండి నేను స్టార్టింగ్లో. సేమ్ అదే ఫార్మాట్లో ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తే సరిపోద్ది. మీరేమీ ప్రాబ్లం ఫేస్ చేయగలదు. మొబైల్లో ఎలా చేయాలి, సిస్టంలో ఎలా చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. డొమైన్స్తో ఎలా రిజిస్టర్ అవ్వాలి బిఫోర్ సైనింగ్ ఇన్ AWS ఎడ్యుకేట్లో చెప్తామండి. అది ఇప్పుడు మీకు ఎలాగైతే ఇప్పుడు ఈ హ్యాకర్ ఎర్త్లో ఎలా ఎగ్జామ్ రాయాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తానో సేమ్ అదే ఫార్మాట్లో చెప్తాను. నన్ను ఫాలో అవుతూ మీరు కూడా చేసుకోవచ్చు. నేను ప్రైమరీగా మొబైల్లో చెప్తాను, సిస్టంలో మొబైల్లోనే ఒకేలా ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు మొబైల్లోని సిస్టంలోని ఒకేలా యాక్సెస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం. సార్ వెయిట్ అని వస్తుంది, వెయిట్ అంటే 1 minute వెయిట్ చేయమని అడుగుతుందండి స్టార్టింగ్లో. ఆ 1 minute అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ వస్తుంది. ఓకే, సబ్మిటెడ్ అని వస్తుంది. ఓకే, టోటల్గా 119 మంది ఇన్విటేషన్ పెట్టానండి నేను. మొత్తం ఇప్పటికి 73 మంది రాస్తున్నారు. మొత్తం 119 మంది టెస్ట్ పెడితే 50 మంది రాసేసారు, 23 మంది రాస్తున్నారంటే 73 మంది మాత్రమే టెస్ట్ తీసుకున్నారండి. మిగతా అంటే 119 మైనస్ 73 మిగతా వాళ్ళందరికీ ఇంకా సిస్టమ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయి. సార్ నా నిన్న చెప్పారుగా గూగుల్ క్రోమ్లో సెట్టింగ్ పాస్వర్డ్ కోసం అందులో చూసి సేవ్ పాస్వర్డ్ కోసం మీరు పాస్వర్డ్ సేవ్ చేసుకోవాలంటే ఆన్లో పెట్టండి అండి, లేదు అంటే ఆఫ్లో పెట్టండి, అది మీ చాయిస్. అది ఎవ్రీ టైం మీరు కొత్తగా పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలనుకుంటే ఆఫ్లో పెట్టండి. లేదు అంటే యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ టైం ఆప్షన్ ఆఫ్లో పెట్టుకుంటేనే బెటర్. అంటే ఏంటంటే ఇప్పుడు పాస్వర్డ్ సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు జీమెయిల్ది కానీ ఇలా మీ ఈమెయిల్ అకౌంట్స్ కానీ లేకపోతే ఏదన్నా మనీ ట్రాన్సాక్షన్స్ అకౌంట్ సంబంధించిన పాస్వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి సేవ్ పాస్వర్డ్ అని కొట్టకూడదు. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఏది కూడా మనం ఎంటర్ చేయకూడదు. అదే చిన్న చిన్న గేమింగ్ వెబ్సైట్లు అలాంటివి ఉన్నాయనుకోండి, అందులో మన పర్సనల్ డేటా ఉండదు కాబట్టి పాస్వర్డ్ సేవ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం పాస్వర్డ్ సేవ్ చేసుకోకపోవడం బెటర్.
ఐ విల్ గెట్ లో మార్క్స్, వాట్ విల్ హ్యాపెన్. ఇది జస్ట్ డెమో టెస్ట్ అండి. మీరు తక్కువ మార్కులు వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదండి. ఇది జస్ట్ డెమో టెస్ట్, అంటే మీకు టెస్ట్ ఇలా ఉంటుందని చెప్పడం కోసం. ఇందులో మార్క్స్ అనే మాట ఉండదు, నో ప్రాబ్లం. ఒక్కసారి కుకీ కోసం చెప్పండి సార్. కుకీ మీకు ఆల్రెడీ కుకీ అంటే ఏముండదండి. మనము ఫస్ట్ టైం ఏ వెబ్సైట్ కానీ ఈమెయిల్ కానీ ఏదన్నా కొత్త బ్రౌజర్ కానీ ఏది ఓపెన్ చేసినా సరే స్టార్టింగ్ మనకంటూ ఒక ఐడి ఇస్తుంది, మనకు ఒక ఐడి వస్తుంది అనమాట. అంటే మళ్ళీ మళ్ళీ మనల్ని కొత్త పర్సన్ కింద గుర్తుపెట్టుకోకుండా మనల్ని ఒక కుకీ ఐడితో గుర్తుపెట్టుకుంటుంది. ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు, ఫస్ట్ టైం సపోజ్ మీరు ఫేస్బుక్ ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా ఓపెన్ చేయకపోతే, ఫేస్బుక్ సర్వర్ ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఆ సర్వర్ నుంచి మీకు కుకీ ఐడి మీ సిస్టంలోకి వస్తుంది. ఆ సిస్టమ్ ఐడి, ఆ కుకీ ఐడి అనేది ఐపీ అడ్రస్ అండ్ మ్యాక్ అడ్రస్తో లింక్ అయిపోయి ఉంటుంది. మీరు ఎప్పుడైతే రెండోసారి ఓపెన్ చేసినప్పుడు మీకు రిక్వెస్ట్ వయా కుకీ ఐడి ద్వారానే వస్తుంది. ఫేస్బుక్ అని కొట్టగానే ఆ ఫేస్బుక్కి కనెక్ట్ అయిన కుకీ ఐడి ద్వారా ఫేస్బుక్ సర్వర్కి వెళ్తుంది. ఆ కుకీ ఐడి సర్వర్లో చెక్ చేసుకుంటుంది ఉందా లేదా అని. చెక్ చేసుకున్న తర్వాత ఉంటే కనుక ఆటోమేటిక్గా ఇతను అథరైజ్డ్ పర్సన్ అని చెప్పేసి మనకి ఇమీడియట్గా మనకి ఫేస్బుక్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కావాలంటే మీరు చూసుకోండి, స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు కన్నా కుకీ ఐడి రెండోసారి ఓపెన్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ కుకీ ఐడి. సైన్ అవుట్ తర్వాత ఆ పేజ్ని క్లోజ్ చేస్తే వచ్చేసి క్లోజ్ చేసి వచ్చింది. ఆ సైన్ చేసిన తర్వాత పేజ్ని క్లోజ్ చేసుకొచ్చే ఏం ప్రాబ్లం లేదు. ఎగ్జామ్స్ డిఫికల్ట్గా ఉండవండి, ట్రిక్కీగా ఉంటాయి. అంటే ఎలా అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లాస్ ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్ రాసేయచ్చు ఆలోచిస్తే. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ మనకి ఈ లెసన్ నుంచి ఇన్ని క్వశ్చన్లు వస్తాయి, ఇన్ని ఫార్మాట్లో చదివితే ఖచ్చితంగా కొంచెం ఎగ్జామ్ డిఫికల్ట్గా ఉంటుంది. కానీ ఎగ్జామ్ డిఫికల్ట్గా ఉండదు, ట్రిక్కీగా ఉంటుంది. అంటే జస్ట్ మనం క్లాస్ కరెక్ట్గా విని నోట్స్ని కరెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది. ఎగ్జామ్ రాలేదు, టెస్ట్ అని వచ్చింది సార్. టెస్ట్ టెస్ట్ మీద అప్పుడే క్లిక్ చేయొద్దండి, ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత క్లిక్ చేయాలి. ముందే క్లిక్ చేసి ఆటోమేటిక్ సబ్మిట్ అయిపోతుంది. ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటే కనుక వెబ్ పేజ్ సరిగ్గా ఓపెన్ అవ్వదండి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెట్ ఫాస్ట్గా ఉండాలి. ఇంటర్నెట్ మినిమం 1 MB to 2 MB అట్లీస్ట్ ఉండాలి. ఒకవేళ మీకు సిస్టమ్ ఇప్పుడు మొబైల్ ఫోన్ కంపాటబిలిటీ లేకపోతే దానికి మనం ఏం చేయలేం. అప్పటికి మీకు ఫైనల్ ఎగ్జామ్ ఖచ్చితంగా దీనికి ఆల్టర్నేటివ్ ఏదో ఆలోచిస్తాం గ్యారంటీగా, డోంట్ వరీ. సార్ నేను ఆన్లైన్లో వెబ్సైట్ చెప్పారు సైబర్ సెక్యూరిటీ కోర్స్కి, మళ్ళీ చెప్పండి. స్పెల్ చేయండి. స్పెల్ చేయడం అంటే సైబర్ సెక్యూరిటీ చెప్పాలా? SYCYBER చెప్పాలా? స్పెల్ చేయడం ఏంటి? సార్ డొమైన్ ఇస్తారా మీరు కూడా? డొమైన్ అంటే డొమైన్ కదండి, అకౌంట్ అండి. అది AWS అకౌంట్ ఇస్తాం. ఆ అకౌంట్లో మనం డొమైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అది అడ్వాన్స్ లెవెల్. మీకు క్లౌడ్ కంప్యూటింగ్ లో ఆల్రెడీ డొమైన్ ఇస్తే సేమ్ డొమైన్ అండి, లిటరసీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ సెపరేట్ ఏం అవసరం ఉండదండి. మెయిల్కి వస్తుంది సార్ సర్టిఫికేట్ ఫైనల్ ఎగ్జామ్ రాసాక? వస్తుందండి సార్. వై అని వస్తుంది, WI వై సబ్మిట్ అవడం లేదు. ఇంటర్నెట్ ఇష్యూస్ ఉండొచ్చు. వెయిట్ అని వస్తుందండి, వెయిట్ అని వస్తుంది, సబ్మిట్ అవడం లేదు. ఓకే, అక్కడ ఇంటర్నెట్ ఇష్యూ ఉందండి మీ దగ్గర. ఎందుకంటే వెయిట్ అని ఎప్పుడు వస్తుందంటే పేజ్ కిల్ ఎగ్జిట్ పేజ్ అని వస్తుందండి. ఓకే, శ్రీకాకుళం నుంచి రేవతి గారు, మీకు సిస్టమ్ కంపాటబిలిటీ అని ఇప్పుడు వచ్చింది. సో ఈ ప్రాబ్లమ్ ఫైనల్ ఎగ్జామ్ లో మీకు సిస్టమ్ కంపాటబుల్ లేకపోయినా సరే ఎగ్జామ్ రాసేలాగా మీకు క్వశ్చన్ పేపర్ డిజైన్ చేస్తాం, ప్లాట్ఫామ్ కూడా మార్చేలాగా మేము ట్రై చేస్తాము.
సిస్టమ్ కంపాటబిలిటీ మీకు లేకపోయినా సరే మీరు ఎగ్జామ్ రాయగలరు. అలాగా మేము డిజైన్ చేస్తాము. మీరు బాధర్ అవ్వద్దు. కంగారు పడద్దు. మీ అందరికీ ఎగ్జామ్ రాసే ఖచ్చితంగా మ్యాక్సిమం ప్రతి ఒక్కరితో ఎగ్జామ్ రాయించేలాగా చూస్తాం. డోంట్ వరీ. సో ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకోవడానికి డెమో ఎగ్జామ్ పెట్టామండి. ఫైనల్ ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉండటానికి. యా, ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాస్తున్నారా? రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఇంకా 23 మంది రాస్తున్నారు. యా, ప్లీజ్ త్వరగా రాయండి. వాట్ ఈస్ కట్ ఆఫ్ మార్క్? కట్ ఆఫ్ మార్క్ ఎందుకంటే దీనికి మార్క్స్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి కట్ ఆఫ్ ఏం అవసరం లేదు. మీకు 1 మార్క్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. అలాగే మొబైల్లో కుకీ ఆప్షన్ ఉంటుందా? ఉంటుందండి. మీరు హిస్టరీ ఉంటుంది చూడండి. బ్రౌజర్లో హిస్టరీలో క్లియర్ హిస్టరీ దగ్గరికి వెళ్తే మీ కుకీస్, క్యాచ్ మెమరీ అన్నీ ఉంటాయండి. సో అక్కడ కుకీ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా ఈ కుకీ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ముందు మనం అనుకున్న కంటెంట్ కంప్లీట్ చేస్తే ఇంకా అడ్వాన్స్డ్ కంటెంట్ యాక్సెస్ చేయడం ఉంటుందండి. లేకపోతే ఏమవుతుందంటే తర్వాత టైం వేస్ట్ అయిపోతుంటుంది. ప్రస్తుతం ఈ రోజు కాన్సెప్ట్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత సోమవారం క్లాస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఈ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు క్వశ్చన్ అవర్లో ఖచ్చితంగా ఈ కుకీస్ అంటే క్యాచ్ అంటే అవన్నీ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. డోంట్ వరీ. మీకు ఆల్రెడీ చెప్పారు కదండి కుకీ ఆప్షన్ గురించి. ఇప్పుడే కుకీ ఆప్షన్ అంటే ఏం లేదు, మీకు ఫ్రెష్ యూజర్ అనుకోండి. ఒక వెబ్సైట్ కి ఫేస్బుక్ ఉందనుకోండి, ఫేస్బుక్ మీరు ఫ్రెష్ యూజర్ అనుకోండి. సో నెక్స్ట్ టైం నుంచి, సెకండ్ టైం నుంచి మీరు ఫాస్ట్ గా అథెంటికేషన్ అవ్వడానికి కోసం యూజ్ అవుతుంది అనమాట. మీకు యూనిక్ అథెంటికేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ కుకీస్ అలౌ చేయాలా వద్దా అనేది మన మన ఇంట్రెస్ట్ ఉంటుందండి. సపోజ్ ఫేస్బుక్ అనేది రెప్యూటెడ్ వెబ్సైట్ కాబట్టి కుకీస్ అలౌ చేయాలి. న్యూ టారెంట్ అని చెప్పేసి అని ఉంటాయి, లేకపోతే తమిళ్ రాకర్స్ అని చెప్పేసి అని ఉంటాయి. అలాంటి అన్అథెంటికేటెడ్ వెబ్సైట్ నుంచి కుకీస్ అలౌ చేయమంటే వాటిని మనం రిమూవ్ చేయొచ్చు. మీరు స్క్రీన్ షేర్లు ఇవ్వద్దండి, నేను డిలీట్ చేసేస్తాను. స్క్రీన్ షేర్స్ అనవసరంగా మీరు ఇవ్వద్దు. యా, ఓకే. మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిలప్ చేసేసి, AWS అకౌంట్ ఫామ్ ఫిలప్ చేసేసి, సో ఇవన్నీ మీరు క్లియర్ గా ఉంటే యూ కెన్ లీవ్, నో ప్రాబ్లం. స్క్రీన్ షేర్ చేయమని చెప్తున్నారు కదండి. మీకు బాయ్స్కి ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. యా, మీరు వాట్సాప్ గ్రూప్లో మీరు అఫిషియల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా పోస్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఏమైనా మెటీరియల్స్ కావాలన్నా మేము పోస్ట్ చేస్తామండి. జనరల్ చాటింగ్ కోసం యూజ్ చేయమాకండి. గాల్స్ కూడా క్రియేట్ చేస్తున్నాము. మీకు ఎగ్జామ్ రాలేదు బట్ ఎన్ని టెస్ట్ వచ్చింది, ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేదు, నో ప్రాబ్లమా సార్? ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాం కదండి, నెట్ కంపాటబుల్ నెట్ ఇష్యూస్ కానీ ఉంటే మీకు అలాగే వస్తుంది. నెట్ ఫాస్ట్ గా ఉండాలి. బట్ ఇప్పుడు మీకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ లో నెట్ బాగుండేలాగా చూసుకోండి. ప్రెసెంట్ అయితే మీరు ఎగ్జామ్ రాయిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, బికాజ్ ఇది డెమో ఎగ్జామ్ కాబట్టి. వాట్సాప్ లింక్ సార్, మీకు గాస్ లింక్ యాడ్ చేస్తున్నామండి. మీకు ఇన్విటేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. మేము లింక్ ఏం ఇవ్వాల్సిన పని లేదు, మేము డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం. మీరు నేను డేటా ఇచ్చారు కదా మాకు. సార్ యూట్యూబ్లో క్లాస్ ఎలా చూడాలి? ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ నేమ్ రీనేమ్ చేసుకునండి. విజయ్ అమృత గారు, మీరు ఎవరో మాకు తెలియదు, మీకు ఆన్సర్స్ ఎలా చెప్తాం చెప్పండి. సార్ నేను ఇది కుకీస్ కోసం అడిగారు చెప్పనా? ఏంటి కోసం అడిగారు కదా? యా, ఓకే, చూపించేసి. నో ఇప్పుడు వద్దులే. ఇప్పుడు ఆల్రెడీ 70 మెంబర్స్కి వచ్చేసారు. ఆల్రెడీ చాలా మంది లీవ్ అయిపోయారు. సగం మంది లీవ్ అయిపోయారు. సో కొంతమంది క్లాస్ మిస్ అవుతారు. సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్. యా, సోమవారం చెప్దాం క్లియర్ గా. అంటే మేము నిన్ను డౌట్ అడిగిన వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అవును, సోమవారం మీకు క్లియర్ గా చెప్తారండి. అయితే డోంట్ వరీ. యా, ఓకే. యూట్యూబ్ లో క్లాస్ ఎలా చూడాలి? మీకు యూట్యూబ్ లింక్స్ మేము ప్రొవైడ్ చేస్తామండి.
యూట్యూబ్ లింక్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, రికార్డెడ్ వీడియోస్ మీకు ఇప్పుడే ప్రొవైడ్ చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి కదా అని మీరు క్లాసెస్కి రావడం మానేస్తారు. క్లాసెస్కి రావడం మానేశారంటే మీకు అటెండెన్స్ తగ్గుతుంది, 75% బిలో ఉంటుంది. 75% బిలో ఉంటే మీరు ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదు. సో అందుకని చెప్పి మేము ప్రొవైడ్ చేయలేదు. మీకు ఫైనల్ గా ఇప్పుడు ఆల్రెడీ మెటీరియల్ ప్రొవైడ్ చేసాం కదా, సో త్వరలోనే మీకు యూట్యూబ్ లింక్స్ కూడా, వీడియో లింక్స్, రికార్డెడ్ సెషన్స్ అని ప్రొవైడ్ చేస్తాము. సైబర్ సెక్యూరిటీ ఆన్లైన్ కోర్స్ కోసం వెబ్సైట్ లింకా? సో మీరు సర్టిఫికేషన్ చేయాలనుకుంటున్నారా ఏంటి? సర్టిఫికేషన్ కోసం అంటే కోర్సెరా ఉంది. మీకు చెప్తానండి, మీకు సైబర్ సెక్యూరిటీ కోసం ఈ డౌట్స్ అన్ని కూడా మీకు మండే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత డౌట్ సెషన్లో క్లియర్గా చెప్తాను, మొత్తం స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. వేణు, నేను లీవ్ అవ్వచ్చా మీట్ నుంచి? యా ఓకే. నాకు వచ్చిన వర్క్ ఇచ్చారు నాకు, అందుకోసం. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారు? ఇంకా ఎగ్జామా? ఓకే, ఇంకా స్టిల్ కరెంట్లీ టేకింగ్. ఒక్క నిమిషం ఉండు. ఒక్కలో మాత్రమే ఎగ్జామ్ రాస్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళు 72 మెంబర్స్ ఎగ్జామ్ రాశారు. టోటల్గా 73 మెంబర్స్ రాశారండి ఎగ్జామ్ ఇవాళ. ఓకే. వాళ్ళ డిస్ట్రిక్ట్ కానీ అదేం తెలుస్తుందా నీకు? ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరు రాస్తున్నారని తెలుస్తుందా? లేదు, ఆఫ్టర్ ఎగ్జామ్ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత నాకు తెలుస్తుంది. యా ఓకే, యూ కెన్ లీవ్, ఐ విల్ కోఆర్డినేట్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ, బాయ్. We will meet in Monday, don't worry. Have a happy Sunday. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి ఫాస్ట్గా, మనకి ఇంకా 10 minutes టైం ఉంది. రిమైనింగ్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో కొంచెం మీరు ఫాస్ట్గా రాసేసేయండి. మీకు వాట్సాప్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నామండి, టెలిగ్రామ్ కాదు, వాట్సాప్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడని అడుగుతున్నారు, మేము ఆల్రెడీ చెప్పాం కదండి. రేపు సోమవారం మంగళవారం వచ్చేసేసి మీకు సైబర్ సెక్యూరిటీ, తర్వాత సారీ డేటా అనాలిసిస్ అండ్ వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్ టాపిక్ ఉంటుంది. సో ఆఫ్టర్ థియరీ ఎగ్జామ్స్ మేము ఒక 3 days వచ్చేసేసి మీకు రిజిస్ట్రేషన్, తర్వాత వచ్చి మీకు బ్యాడ్జెస్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాము. తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. మోస్ట్లీ ఫ్రైడే ఉండొచ్చు. యూస్ చేయొచ్చండి. AWS నుంచి సర్టిఫికేట్ అంటే యూస్ఫుల్ ఉంటుంది. AWS ప్లస్ APSSDC కంబైన్ చేస్తున్నారు కదా, సో యూజ్ ఉంటుంది మీకు. హౌ మెనీ డేస్ ఇన్ ద ప్రోగ్రామ్? ఆల్రెడీ చెప్పాం కదండి మీకు, ఇది టోటల్ 20 hours మాడ్యూల్ అండి. పర్ డే 2 hours లెక్కన మీకు 10 days ఉంటుంది. 10 days మాడ్యూల్ ఇది. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. రిమైనింగ్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు కంప్లీట్ చేసేస్తే వీ కెన్ కంక్లూడ్ ది సెషన్. మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. నో అన్నారు ఏంటండి? ఓకే ఓకే, థ్యాంక్ యూ. యా ఓకే. యా అప్రాక్సిమేట్లీ మ్యాక్సిమం ఫ్రైడే ఉంటుంది. ఫ్రైడే, అదర్వైజ్ ఆర్ సాటర్డే. అంటే అది మీరు బ్యాచెస్ కంప్లీట్ చేసిన దాన్ని బట్టి ఉంటుందండి. యా మీకు ఫైనల్ ఎగ్జామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము ఒక 2 days ముందుగానే చెప్తాం మేము. ఎందుకంటే చాలా మందికి నెట్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సో నెట్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత సిస్టమ్ కంపాటబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి.
అవన్నీ ఆలోచించి మీకు ఆ గైడ్‌లైన్స్ అనేది ఒక 2 to 3 డేస్ ముందే మీకు చెప్తాము. నోట్స్ లింక్ ఆల్రెడీ పెట్టాము గదండీ! నోట్స్ లింకు. యాహ్! మీరు సక్సెస్‌ఫుల్ ఎగ్జామ్ రాస్తే మీకు ఆటోమేటిక్‌గా ఏడబ్ల్యూఎస్ లాగిన్‌లోనే మీకు బ్యాడ్జ్ వస్తుందండి. మీరు ల్యాప్‌టాప్ లేకపోయినా సరే, మీరు ఎగ్జామ్ రాసేలాగా మేము ప్లాన్ చేస్తామని ఆల్రెడీ చెప్పాను నేను. I am a mechanical student. Can I have full material for this course to come up with full knowledge? ఆల్రెడీ మెటీరియల్ ప్రొవైడ్ చేసాం గదా! ఒకసారి మీకు లాగిన్ వస్తే మీరు ఇంకా క్లియర్‌గా ఉంటుంది. ఎందుకంటే లాగిన్‌లో మీకు ఏడబ్ల్యూఎస్ లాగిన్‌లో మీకు ఆల్రెడీ వీడియోస్ ఆల్రెడీ ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా ఉంటాయి మీకు. వీడియోస్ ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది, అంతా ఉంటుంది ఒకసారి లాగిన్ వస్తే. నాట్ ఓన్లీ ఏడబ్ల్యూఎస్ లిటరసీ రిమైనింగ్ కోర్సెస్ కూడా ఉంటాయన్నమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అన్నీ ఉంటాయి. ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే ఇష్యూ చేస్తారు గదండీ! పాస్ అవ్వకుండా ఇష్యూ చేయరు గదా! ఓకే. కెన్ ఐ కంక్లూడ్ ది సెషన్? ప్లీజ్ రెస్పాండ్. అందరూ కంప్లీట్ చేశారా ఎగ్జామ్? ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఆల్. We will meet again on Monday. Thank you so much. Yeah, I am closing the session.